మామిడి పళ్ళ రుచులే కాదు, కపిల్ వారి 30 సంవత్సరాల నాణ్యత మరియు నమ్మకం. నమస్కారం. బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. భారతదేశానికి సంబంధించిన వార్తలు లేదా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వార్తల కంటే అమెరికాలో ఉన్న భారత ప్రజలు, అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్న తీరు మీద విస్తృతంగా చర్చ జరుగుతోంది. రోజుకొక రకమైన భూకంపం సృష్టిస్తున్నటువంటి ట్రంప్ ఆలోచనలోంచి ఈరోజు కొత్తగా విద్యార్థులకు సంబంధించిన ముఖ్యంగా F1 వీసాల మీద ఉన్న స్టూడెంట్ వీసాల మీద ఉన్న పిల్లల్ని వాళ్ళకు ఉండేటువంటి ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPTని రద్దు చేసే బిల్లు ఒకటి పెడుతున్నారంటున్నారు. దానికి మించి అసలు వీలైనంత త్వరగా అక్కడి నుంచి అందరినీ పంపించేయాలన్న ఆలోచన కనపడుతుంది. చిన్న పొరపాట్లకు కూడా సాధారణంగా ఫైన్ వేసి, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ పాయింట్లు తీసేసే రాంగ్ సైడ్ డ్రైవింగ్, లేదంటే సిగ్నల్ జంపింగ్ లాంటి వాటికి కూడా వీసాలు రద్దు చేసి దేశం నుంచి స్వీయ బహిష్కరణ శిక్ష విధిస్తున్న పరిస్థితి కనపడుతోంది. అలాగే H1 మీద ఉన్న వాళ్ళకి చాలామందికి H1 పిక్ కార్ట్ లేదన్న సమస్య ఉంది. దానికి లాటరీ పద్ధతిని ఎంచుకున్నారు. ఇలా అనేక సమస్యలు వివిధ స్థాయిల్లో. అలాగే వర్క్ పర్మిట్ మీద వెళ్తున్న వాళ్ళకి ఆ వర్క్ పర్మిట్ మోడల్ రద్దు చేయాలన్న ఆలోచన. ఏం జరగబోతోంది? అమెరికా ఎందుకు ఒక విశ్వ దేశం నుంచి తను కుచించుకుంటుంది? ఈ సందర్భంలో భారత్లో నుంచి అమెరికాలో వెళ్ళాలనుకుంటున్న వాళ్ళకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దాని మీద వాళ్ళు బిగ్ డిబేట్ చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు సుభాకర్ ఆల్పాటి గారు, గ్లోబల్ ట్రీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫౌండర్ వారు మనతో ఉన్నారు. అలాగే అనుష బేరీ గారు, బేరీ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ వారు కన్సల్టెంట్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్. అలాగే అర్చన గారు చిగుళ్ళపల్లి గారు యూనిప్లానెట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ అధిపతి వారు. అలాగే మరి కాసేపట్లో మనతో అర్జున కృష్ణ గారు మరో కన్సల్టెంట్ కూడా జాయిన్ అవుతారు. అమర్నాథ్ గారు భారతీయ జనతా పార్టీ నాయకులు కూడా మరి కాసేపట్లో మనతో జాయిన్ అవుతారు. ముందుగా సుభాకర్ గారు నమస్కారం. సుభాకర్ గారు, మీకు చాలా దాదాపు 2 దశాబ్దాల అనుభవం ఉంది పిల్లలతో, వెళ్ళే వాళ్ళతో రకరకాల. ఇక్కడ గతంలో వచ్చిన ఒక పాయింట్ ఏమో దాకా కూడా మనం మాట్లాడుకున్నాం. బయట యూనివర్సిటీ బయట స్టూడెంట్ వీసాల గురించి మాట్లాడుకుంటే F1 మీద వాళ్ళు వెళ్ళే ఉద్దేశం ఏంటంటే అక్కడ చదువుకొని అక్కడే మెజారిటీ అక్కడే మంచి జాబ్ తెచ్చుకొని అక్కడ సెటిల్ అవ్వాలన్న ఆలోచనతో వెళ్ళేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. ఇప్పుడు ప్రతి లెవెల్లో కూడా దానికి కోత కనపడుతూ ఉంది. F1 నుంచి OPTకి మారుస్తారా లేదా ఒక డౌట్. OPT వచ్చి జాబ్ వస్తే H1 వస్తుందా రాదా ఇంకొక డౌట్. H1 వస్తే H1 నుంచి గ్రీన్ కార్డుకి వెళ్తారా లేదా ఉండిస్తారు. ప్రతి దశలో వీడిని వెనక్కి పంపిద్దామన్న ఆలోచన తప్ప అమెరికా అంతకుముందు ఇముడ్చుకునే దేశంగా మనం చూసాం. కంట్రీ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అంటారు. అలాంటిది ఇప్పుడు తొందరగా అందరినీ బయటికి పంపిద్దామన్న ఆలోచన అనుకోవాలా? అసలు ట్రంపరితనం, మేమైతే మీడియాలో ట్రంపరితనం అంటున్నాం, తెంపరితనం లాగా ట్రంపరితనం అంటున్నాం. ఈ ట్రంపరితనం ఎన్నాళ్ళు కొనసాగుతుంది, ఎలా అర్థం చేసుకోవాలి? ఇది ఒక రకంగా బాధాకరమైన విషయమేనండి. యుఎస్ ఈస్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అంటే ఇప్పుడనే కాదు, అంటే ఇప్పుడు ఇంత మాట్లాడుతున్నప్పుడు మనం ట్రంప్ గారు కనుక మాట్లాడితే హీస్ ఫ్రమ్ స్కాటిష్ ఆరిజిన్. అసలు ఇప్పుడు యుఎస్ లో అనేది మీకు యూ డోంట్ హ్యావ్ ఎనీ నేటివ్ పీపుల్, రెడ్ ఇండియన్స్ అక్కడ ఎవరు లేరు. సో అందరు కూడా యూరప్, బ్రిటిషు లేదంటే అదర్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్ దగ్గర నుంచి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు తప్పితే. సో అందువలన యుఎస్ వాజ్ ఆల్వేస్ కాల్డ్ అ ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. అండ్ ఇండియన్స్, భారతీయులు, తెలుగు వాళ్ళు ఎప్పుడో 60లో 70లో 90లో 2000లో అయితే విపరీతంగా వెళ్ళారు. ఒక రకంగా చెప్పాలంటే ఫార్చునేట్లీ అన్ఫార్చునేట్లీ ఈ లాస్ట్ డికేడ్లో విపరీతంగా వెళ్ళారండి. ఎప్పుడైతే మనము వేలల్లో వెళ్ళే స్టూడెంట్స్ అనేవాళ్ళు సంవత్సరానికి లక్షల్లో వెళ్తాం స్టార్ట్ చేశారు. లాస్ట్ అకాడమిక్ ఇయర్ అయితే దాదాపు 3.5 lakh స్టూడెంట్స్ ఉన్నారు. 3.5 lakh స్టడీ చేస్తున్నారు. అంటే మనకి ఇక్కడ నుంచి వెళ్ళి 1,80,000 మంది. దానిలో 60% తెలుగు స్పీకింగ్ వాళ్ళే వెళ్ళారు అనే పాయింట్ మనకు క్లారిటీ ఉంది. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ఏదైతే జరుగుతుందో కొంచెం బాధ కలిగించే విషయాలేనండి. మీరు ఏదైతే కోట్ చేశారో ట్రంపరితనం, ఇప్పుడు ఆయన ట్రంప్ గారు వచ్చి నేను ఇది చేశాను, నేను ఇది చూశాను అనే పాయింట్తో చేయాలనే ఐడియాలోనే ఉన్నాడు. నా లెక్క ప్రకారము దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు బి ఫర్ టూ లాంగ్ అండి. నేను ఎట్లా అంటే నేను ఈ పాయింట్స్ చెప్పి నేను ఎంటర్ అయ్యాను కాబట్టి ఐ వాంట్ టు షో మై మైట్. ఇప్పుడు స్టూడెంట్స్ విషయం ఒక నిమిషం పక్కన పెడితే 20+30 కేటగిరీ ఏది టాక్సేషన్ మనకి 34-54% వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇంకో 50% అంటే బికాస్ ఐ వాంట్ టు షో మై మైట్ అనే పాయింట్తో ఆయన చూపిస్తున్నారు. ఇక్కడ విషయంలో కూడా గ్యారంటీగా స్టూడెంట్స్ అనేవాళ్ళు యుఎస్ యూనివర్సిటీస్ కానీ యుఎస్ ఎకానమీకి కానీ ఇంపార్టెంట్. యూనివర్సిటీస్ అయితే వీళ్ళ మీదే పోతున్నాయి. ఎస్, దే ఆర్ వెరీ ఇంపార్టెంట్, రైట్. ఓ రకంగా చెప్పాలంటే ఇది
ఒక తాత్కాలికమైన విషయమే అనుకోవాలి. Okay. కానీ ఈ తాత్కాలికమైన విషయంలో ఏదైతే కొన్ని విషయాలు జరుగుతున్నాయో, ఈ పెట్టి క్రిమినల్ అఫెన్సెస్ ఉన్న వాళ్ళని వాళ్ళు టర్మినేట్ చేస్తాము, లేకపోతే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకుండా చేస్తాము, కొంచెమైనా బాధమైన విషయమే. Okay. కానీ ఇక్కడ ఒక విషయం మాత్రం మనం నేర్చుకోవాలండి. నేను ఈ హెచ్ఎంటీవీ పరంగా స్టూడెంట్స్కి, పేరెంట్స్కి అందరికీ చెప్పదలుచున్న విషయం ఒకటే. ఏంటి అని అంటే, మనము వెళ్తున్న విషయం ఏంటో అది క్లియర్గా ఉండాలి. మనం ఇక్కడ వెళ్తుంది చదువు తర్వాత మీరు వర్క్ చేయనని చెప్పాల్సిన అవసరమే లేదండి. యుఎస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ వెరీ ఫ్యూ కంట్రీస్ మీరు విజిట్ వీసాకి వెళ్తే 10 ఏళ్ళు వీసా ఇస్తాడు. స్టూడెంట్ వీసా 2 years కోర్స్ అయితే 5 years వీసా ఇస్తాడు. అంటే దే వాంట్ యూ టు స్టే బ్యాక్ అండ్ దే వాంట్ టు బిల్డ్ ద ఎకానమీ. ఇప్పుడు ఇదే ట్రంప్ గారు చెప్పినట్టు ఎవ్రీ స్టూడెంట్ హూస్ కమింగ్ అండ్ స్టడీ షుడ్ బి గివెన్ అ గ్రీన్ కార్డ్ అన్నాడు. సో ఆయన చెప్పిందంతా అయిపోదు కాబట్టి, సో ఆ పాయింటే అవుద్ది అనుకుందాం మనం. ఈ రక ప్రకారం అయితే అదైంది. మీరైతే చాలా భరోసాగా ఉన్నారు, సమాజంలో అయితే ఆ భరోసా లేదు. మళ్ళీ వస్తాను ఒకసారి. అనుష్ గారు, ఇక్కడ ఇందాక సుభాకర్ గారు ఒక మాట చెప్పారు. యూనివర్సిటీస్ వాస్తవమే, ఇప్పుడు మన మనుషులు అక్కడ జాబ్లు చేసేవాళ్ళైనా చాలా తక్కువ శాలరీస్ కంపేర్ టు యూఎస్ పీపుల్ లేదా మిగతా వాళ్ళతో పోల్చుకుంటే కొంత తక్కువ వర్క్ చేస్తారు. వీళ్ళు జాగ్రత్తగా పొదుపు చేసుకుంటారు, సేవింగ్స్ చేసుకుంటారు, మంచి ప్రాపర్టీస్. ఇవే ఒక రకంగా అక్కడ ఒక రకమైన అన్రెస్ట్కి, జలసీకి, లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు రావట్లేదు. ఈ గొడవంతా మనకు తెలుసు. ట్రంప్ గారు ఇంత భారీ మెజారిటీ గెలిచిందే వీటి పునాదుల మీద. సో ఆయన కంపెనీలు నష్టపోతాయా లేకపోతే యూనివర్సిటీలు నష్టపోతాయని ఆలోచించే పరిస్థితిలో ఉన్నారా? ఐ డౌట్. ఆయన ఉద్దేశం ఇక్కడ వాళ్ళకి తక్కువ ఉద్యోగాలు రావాలి, ఇక్కడ పిల్లలకి యూనివర్సిటీలో సీట్లు రావాలి, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని కదా ఆయన మగా అని చెప్తా ఉన్నాడు కదా. సో ఈ బ్యాక్డ్రాప్లు డెఫినెట్గా యూనివర్సిటీస్లో ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు మెజారిటీ మన పిల్లలే. అందులో ఎంఎస్కి వెళ్ళే వాళ్ళకి పెద్ద స్కాలర్షిప్లు కూడా ఏం లేవు. పిహెచ్డీకి వెళ్ళే వాళ్ళకి చాలా నామినల్ కొద్ది మందికి రకరకాల చారిటీస్ లేకపోతే ట్రస్ట్లు, ఫౌండేషన్స్ ఇస్తున్నారు. మెజారిటీ సెల్ఫ్ ఫండింగ్తో వెళ్తున్న వాళ్ళే ఉన్నారు. సో వీళ్ళని దృష్టిలో పెట్టుకొని ఆయన మారితే మంచిదే. కానీ మన వాళ్ళు ఇప్పటిదాకా వెళ్తున్న వాళ్ళు అనుష గారు నాకు తెలిసి కేవలం ఎంఎస్ డిగ్రీ కోసం వెళ్తున్నారు నేనైతే అనుకోవట్లా. ఎంఎస్ మీద వెళ్ళిన తర్వాత అక్కడ జాబ్ సంపాదించుకొని అక్కడ సెటిల్ అవ్వాలన్నది ఎక్కువ మంది ఉద్దేశం. సో వాళ్ళకి ఇప్పుడు ఉన్న పరిస్థితులు వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి? సో బేసికలీ ఇప్పుడు మీరు అన్నట్టు ఎంఎస్కి వెళ్తున్నారా అంటే జస్ట్ వెళ్ళి చదువుకొని రిటర్న్ రావడానికి అయితే డెఫినెట్లీ చాలా మంది అది గోల్ కాదు. సో వాళ్ళ గోల్ ఏంటి అంటే అక్కడ ఉద్యోగం చేసుకోవాలి. అండ్ ఈవెన్ యుఎస్ వీసా సిస్టమ్ కూడా మనం చూస్తే మనకి F1 వీసా మనకి 5 years ఉంటుంది. సో 2 years మాస్టర్స్ చేసుకొని ఆ తర్వాత 3 years అనేది ఓపీటీ, అది జాబ్ చేసుకోవడానికి. అండ్ దెన్ ఆ తర్వాత మనం ఆ ఓపీటీ నుంచి H1 అప్లై చేసుకుంటున్నాం. అది కూడా ఎక్స్టెండబుల్ అప్ టు 6 years. అంటే మనకి స్ట్రైట్ అవే ఇప్పుడు చూసుకుంటే 11 years వరకు వాళ్ళు మనకి ఇచ్చే వీసాలని బట్టే మనకు అర్థమవుతుంది వాళ్ళు మనం జాబ్ చేసుకోవడానికి వాళ్ళు మనకి ఛాన్స్ ఇస్తున్నారు యాక్చువల్లీ. సో ఇప్పుడు మీరన్న ప్రకారం మనం జాబ్స్ చెయ్యొద్దు అంటే ఈ వీసాలన్నిటిని బట్టే మనకు అర్థమవుతుంది మనకు వాళ్ళు జాబ్ చేసుకోవడానికి ఆపర్చునిటీ ఇస్తున్నారు. అండ్ ఇందాక శుభకర్ గారు అన్నట్టు దేర్ ఆర్ కొన్ని యూనివర్సిటీస్, ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మార్షల్ యూనివర్సిటీ ఉంది వెస్ట్ వర్జీనియా. ఆ యూనివర్సిటీని బేస్ చేసుకొని ఆ స్టేట్ మొత్తం బతుకుతుంది యాక్చువల్లీ. అలా మనకి చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. అండ్ మన స్టూడెంట్స్ మీరు అన్నట్టు అక్కడ ఎకానమీకి చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో మేబీ ఇదైతే లాంగ్ వరకు అయితే కంటిన్యూ అవ్వదు. సో డెఫినెట్లీ ఈ రూల్స్ అయితే రోజు రోజుకి మారుతూ ఉంటాయి. అంటే గవర్నమెంట్ ఇప్పుడే మారింది కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చాలా స్ట్రిక్ట్ యాక్షన్స్ అయితే తీసుకుంటున్నారు. బట్ దట్ మైట్ బీ ఫర్ 6 months 1 year అలా కంటిన్యూ అవుతుంది. అండ్ దెన్ ఆఫ్టర్ మళ్ళీ చేంజెస్ చూస్తామని అనుకుంటున్నాం. కొద్ది గొప్ప అక్కడ అమెరికన్ కాంగ్రెస్ అలాగే అక్కడ కోర్టులు కాస్త దీనికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా అయితే మనకు కనపడుతుందండి. కొద్దిగా కాదండి, చాలా. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చే ముందే ఒక యూనివర్సిటీ రిప్రజెంటేటివ్తో మాట్లాడుతున్నాను. ఆమె అయితే చెప్పింది ఏంటంటే మాకు అసలు వద్దనుకుంటున్నాము. There were so many agitations right now going on. Right now there is so much discussion going on in every state, not one state. అక్కడ ఎట్లా అంటేనండి US గవర్నమెంట్ అనేది నాట్ వన్ గవర్నమెంట్, 51 states అంటే 50 వరకు వేరువేరుగా ఉంటుంది అనమాట. సో ఎవ్రీవేర్ దెర్ ఇస్ రిసెంట్. సో ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు చేంజ్. కానీ ఈ మీరు చెప్పిన విషయం మాత్రం ఒకటి చెప్తున్నాను, ఇక్కడ అక్కడ స్టూడెంట్స్ వెళ్ళి చదువుకున్న తర్వాత జాబ్ చేయొద్దని ఎవ్వరూ చెప్పలేదు. కానీ మీరు లీగల్ సిస్టమ్ లో బయటికి వెళ్ళొద్దు. ఏదైతే లీగల్ సిస్టమ్ ఉందో ఆ లీగల్ ఆ ఫ్రేమ్ వర్క్ లో ఉండి మీరు చేసుకోండి. మనం దాని వరకే మాట్లాడదాం. సరే వాళ్ళు సరే అక్కడ బయట పార్ట్ టైం చేసుకుని అవి ఇల్లీగల్ అని చెప్పారు. ఇప్పుడు చాలా మంది 99% మానేశారు. సరే సఫర్ అవుతున్న వాళ్ళు సఫర్ అవుతుంటారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్. అనుష్ గారు,
ఇక్కడ అర్చన గారు ఇంకొకటి కీలకమైంది, ఇప్పుడు ఓపీటీ గురించి చర్చ వచ్చింది. ఒకటి 3 ఏళ్ళు అక్కడ వాళ్ళు ఒక స్టూడెంట్ వీసా మీద ఉద్యోగం చేసుకున్నప్పుడు ఈవెన్ H1 వాళ్ళకంటే వాళ్ళు తక్కువ శాలరీస్కే చేస్తారు ఆబ్వియస్లీ, ఎందుకంటే H1 రాలేదు, స్టూడెంట్ వీసా. అతను టార్గెట్ చేసిందే అది కదా. మనం పొలిటికల్గా కూడా దీన్ని అర్థం చేసుకుంటే అతను టార్గెట్ చేస్తున్నది ఏమిటి, అక్కడ వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావాలి. సో H1 రాకముందు స్టూడెంట్ వీసా మీద 3 ఏళ్ళు చేసుకొని ఎవరికి సిటిజన్షిప్ ఇవ్వట్లే, గ్రీన్ కార్డ్ ఇవ్వట్లే. H1 మీద ఇంకొక 6 ఏళ్ళు, ఒక 9 ఏళ్ళు ఉద్యోగం చేసుకుంటే ఉద్యోగాలు మేజర్ చంక్ అక్కడే ఆ స్కేల్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ కాలం ఉంటున్నారు, లక్షల మంది వస్తూ ఉన్నారు. అతని టార్గెట్ ఇదేనప్పుడు ఇప్పుడు ఓపీటీ రద్దు చేయాలి అంటే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏదైతే F1 తర్వాత స్టూడెంట్ 2 years తర్వాత MS తర్వాత చేసేది, ఇప్పుడు అక్కడ ఉన్న పిల్లలకు కూడా అది వర్తిస్తుందా, లేదు కొత్తగా వెళ్ళే వాళ్ళకి అలా పెట్టగలుగుతారా, ఏం జరగవచ్చు, బిల్ ఏమన్నా మారుస్తారా, కొత్తగా ఏమన్నా బిల్ అయితే పెట్టాలంటున్నారు, ఇప్పుడు పెడతారంటున్నారు వాళ్ళ కాంగ్రెస్లో, అమెరికన్ కాంగ్రెస్లో, ఏం జరగవచ్చు? యాక్చువల్లీ రూల్స్ ముందు నుంచి ఉంది, కానీ ఇప్పుడు ఏంటి అంటే ఇంకా స్ట్రిక్ట్ చేశారు. స్ట్రిక్ట్ అయ్యేసరికి పబ్లిక్లోకి వచ్చింది ఇన్ఫర్మేషన్ మొత్తం. ఓకే చెప్పండి. ఓకే, సో ఆయన వాట్ ఐ థాట్ ఈస్ వై ఆల్వేస్ థింక్ నెగిటివ్లీ. ఆయన ఫస్ట్ ఉన్న ఇల్లీగల్ స్టూడెంట్స్ని మొత్తం బ్యాక్ పంపించేస్తాం అనుకుంటున్నారేమో. అండ్ వాట్ ఎవర్ హూ ఎవర్ ఈస్ గోయింగ్ ఫ్రమ్ ఇండియా స్ట్రిక్ట్ ప్రాసెస్ చేశారు, ఇంటర్వ్యూస్ కొంచెం ఎక్కువ యాడ్ చేశారు, బ్యాక్గ్రౌండ్ చెక్స్ ఎక్కువ చేశారు. మైట్ బి హీ వాంట్ ఏ ప్రాపర్ లీగల్ స్టూడెంట్ ఓవర్ దేర్. ఇప్పుడు మన కంట్రీకి కూడా అంటే సేఫ్ గార్డ్ అనమాట, మన కంట్రీ లోపలికి ఎవరు వస్తున్నారు, ఏం చేస్తున్నారు అని మనం కూడా జాగ్రత్త పడతాం. సో మైట్ బి హీఈస్ ఆల్సో డూయింగ్ ద సేమ్ థింగ్ ఏమో. అంటే ఆల్రెడీ ఫస్ట్ టైం విన్ అయ్యారు, అగైన్ దిస్ ఇస్ ద సెకండ్ టైం, హీఈస్ గివింగ్ ఏ చేంజ్ ఓవర్ ఫర్ హిస్ కంట్రీ ఏమో. ఇక్కడ 2 పాయింట్లు అండి, మీరు మళ్ళీ నేను ఆ పాయింట్లు చెప్తాను. మనతో కాలర్ రాజయ్య గారు జగిత్యాల నుంచి ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. రాజయ్య గారు నమస్కారం. ఇక్కడ విద్యారంగ నిపుణులు, ఫారిన్ ఎడ్యుకేషన్ కన్సల్టెంట్స్ ఉన్నారు, మీ క్వశ్చన్ ఏంటో అడగండి రాజయ్య గారు. రేపు ముందస్తుగా వెళ్ళే వాళ్ళను ఇంత టార్చర్ చేయడము, ప్రపంచ దేశాలు అమెరికాను ఒక బహిష్కరించే స్టెప్ ఏమైనా తీసుకుంటే బాగుండదా సార్? ఎందుకు సార్ పాపం వాళ్ళు నవీన తరానికి ఇంత కష్టం పెట్టడు? ఎవరు బహిష్కరించడక్కలే సార్, ఆయనే అందరి నుంచి దూరం చేసుకుంటున్నాడు, బహిష్కరించుకుంటున్నాడు. బిల్ పాస్ చేసి మరి వాళ్ళని ఎందుకు సార్, వాళ్ళ ఈ పాపం వాళ్ళు ఎంత మంచిగా ఉన్నారు ఈ యువతరము, వాడిని ట్రంప్ ఇది బంప్ అన్నట్టు వాడు ఏం సార్? ట్రంప్ అంటే కంప? ఓకే రైట్ సార్. ఒకసారి దానికి సుభాకర్ గారు అంటే నిజంగా ఆవేదన, పేరెంట్స్ ఆవేదన, మా పిల్లలు ఒకటేనండి. ఇప్పుడు ఇవాళ రోజున వీఆర్ లివింగ్ ఇన్ అ వరల్డ్ ఆఫ్ గ్లోబలైజేషన్ అండి. సో దేర్ ఆర్ నో బార్డర్స్, దేర్ ఆర్ నో బౌండరీస్. ఇక్కడ రాజయ్య గారికి చెప్పేది ఒకటే, మీరు ఒకటే అర్థం చేసుకోండి, ఇప్పుడు ఏదైతే ఉందో ఇది తాత్కాలికంగా జరుగుతుంది. ఇప్పుడు రాజయ్య గారు యాజ్ అ పేరెంట్ చెప్పారు కాబట్టి నేను ఒకటే విషయం ఇక్కడ చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఇందాక ఓపీటీ పాయింట్ నేను మళ్ళీ చెప్తున్నాను, 100 బిల్స్ ఆల్రెడీ ఎవ్రీ ఇయర్ కాంగ్రెస్ లో పెడతారు, హార్డ్లీ నాట్ ఈవెన్ 1 or 2% గెట్స్ అప్రూవ్డ్. ఇదే బిల్లు ఏదైతే ఓపీటీ ఉందో, H1 చేంజెస్ ఉన్నాయో, ఇది లాస్ట్ టర్మ్ ఆఫ్ ట్రంప్ ఉన్నప్పుడు, అది ట్రంప్ కాదు బుష్ ఉన్నప్పుడు కూడా రకరకాలు జరిగినాయండి. ఎప్పుడు ఇది క్లియర్ అవ్వలేదు. ఎందుకనంటే ఇక్కడ మీకు ఇంకో విషయం మీకు చాలా ఇంపార్టెంట్గా చెప్తున్నాను, స్టూడెంట్సే కాదండి, వర్క్ ఫోర్స్ కూడా యుఎస్ కావాలి. యుఎస్ ఈజ్ అ లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇట్ ఈస్ అ $31 trillion ఎకానమీ. దాని తర్వాత చైనా విచ్ ఈస్ అ $9 trillion ఎకానమీ. సో మొత్తం గ్లోబల్ ఐటీ ఫోర్స్ అక్కడ వర్క్ ఉంది. సో అండ్ అక్కడ ఉన్న లోకల్స్ దే ఆర్ నాట్ స్ట్రాంగ్ ఇన్ స్టెమ్ ప్రోగ్రామ్స్. సో తప్పకుండా వాళ్ళకి వర్క్ ఫోర్స్ కూడా కావాలి, దాన్ని దే ఆర్ గోయింగ్ త్రూ దిస్. సో ఇలాంటి బిల్ ఏదైతే ఉందో దాని గురించి మనం అది ఇప్పుడే అంత హడావిడిపడాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే బిల్లు వచ్చిన తర్వాత అక్కడ ఉన్న వాళ్ళ కాదు, ఒక డేట్ వస్తుంది, ఇప్పుడు ఎవరైతే రాబోతున్నారో అలాంటి వాటికి ఉంటాయి. సో ఇప్పుడు ఇమీడియట్గా అదేదో అయిపోతుంది, మనం బయటికి వచ్చేయాలి, వెనకొచ్చేయాలి అనే పరిస్థితి అయితే రాదు. ఓకే రైట్. మరో కాలర్ ఉన్నారు, రాజేష్ గారు తెనాలి నుంచి. రాజేష్ గారు మీ ప్రశ్న అడగండి, ఇక్కడ నిపుణులు ఉన్నారు, ఆన్సర్ చేస్తారు. అలా సార్, మొన్న జనవరి ఇంటెక్కి మా అబ్బాయికి ఇమిగ్రేషన్ స్టాంపింగ్ అవ్వలేదండి యుఎస్కి. ఏ వీసా అండి? అదే మన జనవరి ఇంటెక్ యూనివర్సిటీ స్టూడెంట్ వీసా F1. ఓకే F1 అండి. ఇప్పుడు మళ్ళీ ఎలా మాస్టర్ చేయాలనే కోరికతో ఉన్నాడు. అమెరికా యుఎస్ఏ మళ్ళీ ట్రై చేయమంటారా? ఒకవేళ యుఎస్ఏ కాదనుకుంటే వేరే ఏదైనా బెటర్ కంట్రీ సైజ్ చేస్తారేమోనని. ఒకసారి అర్జున కృష్ణ గారు, మీరు విన్నారు వారి క్వశ్చన్.
మొన్న జనవరి కోటాలో అయితే రాలేదు, అమెరికానే ట్రై చేసుకోవాలా? మంచి యాక్చువల్గా గుడ్ క్వశ్చన్. అమెరికా కాకుండా వేరే మంచి డెస్టినేషన్స్ ఏమైనా ఉన్నాయి? చాలామంది పేరెంట్స్ అమెరికా అనుకుంటారు. మంచి ఆపర్చునిటీస్ వేరే ఏమైనా ఉన్నా మీరు సజెస్ట్ చేస్తారా అర్జున్ కృష్ణ గారు? ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే స్టూడెంట్ కాన్ఫిడెంట్ ఉంటే మళ్ళీ ఒకసారి, అంటే ఇన్ కేస్ ఒకసారి మీకు వీసా రాలే అన్నారు, సో ఇంకోసారి కావాలంటే అటెంప్ట్ చేయొచ్చు. కానీ ఇప్పుడున్న పరిస్థితి బట్టి చూస్తే, అంటే మా స్టూడెంట్స్ ఓవరాల్ పర్స్పెక్టివ్ చూస్తే చాలా మంది మంచి స్టూడెంట్స్ కూడా వీసా రిజెక్ట్ అవుతుంది. సో ఒక ప్రాపర్ ఆర్డర్ లో అన్నట్టు అవ్వట్లేదు. సో ఒక్కసారి ట్రై చేసుకుని మీరు డెఫినెట్ గా వెళ్ళాలనుకుంటే వేరే ఏమైనా కంట్రీ కూడా ట్రై చేస్తే తప్పేం లేదు. అంటే మంచి స్టూడెంట్ అంటే కాదు సార్, అంటే ఇప్పుడు వాళ్ళకి ఒక మంచి యూనివర్సిటీ, వాళ్ళకి దీనికి కావాల్సినటువంటి ప్రీ రిక్విజిట్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మంచి యూనివర్సిటీలో సీట్ తెచ్చుకుంటారు అనుకోండి, అప్పుడు కూడా వీసా రిజెక్ట్ అవుతుందా? అదే అంటున్నానండి. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ లాస్ట్ ఫాల్ కానీ ఇప్పుడు మన జనవరి కానీ ఈ ట్రెండ్ చూస్తే, ఇంతకు ముందు స్టూడెంట్స్ అంటే ప్రొఫైల్ బిలో యావరేజ్ ఉంటే అట్లాంటి స్టూడెంట్స్ కి అయ్యే రిజెక్షన్స్ ఎక్కువ. మనం కూడా ట్రై చేసే వాళ్ళము, మళ్ళీ ట్రై చేసే వాళ్ళము, అప్పుడు వచ్చేది, కొంత రావు. ఇప్పుడు ఏంటంటే క్వాలిఫైడ్ స్టూడెంట్స్ కి కూడా ఈ ఇయర్ అయితే రిజెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ 65% రిజెక్షన్స్ ఉన్నాయని, అంటే ఇస్ వాట్ ద డేటా ఇస్ సేయింగ్. సో నేనంటాను, స్టూడెంట్ ఇస్ వెరీ క్లియర్, ఇంకొక అటెంప్ట్ చేయండి పర్లేదు, బట్ టూ టైమ్స్ రిజెక్ట్ అయిందంటే బెటర్ టు లుక్ ఫర్ మేబీ అదర్ ఆప్షన్ ఆర్ మేబీ వెయిట్ ఫర్ సమ్ టైం. ఇక్కడ ఇన్ కేస్ రిజెక్ట్ అయితే వాళ్ళు ట్రై చేస్తారు, ఎలాగో పిల్లలు అమెరికా వెళ్ళాలని ఫిక్స్ అయిన తర్వాత అంత త్వరగా మారరు. కాకపోతే ఆల్టర్నేటివ్స్ నెక్స్ట్ బెస్ట్ ఏమనుకోవచ్చు అర్జున్ గారు? అంటే నెక్స్ట్ బెస్ట్ అంటే కంట్రీ పరంగా అంటే మనకు ఆ కోర్స్ అని చూడాలండి, అంటే వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మనం మన స్టూడెంట్ స్పెసిఫిక్ అయితే ఎస్పెషల్లీ ఇప్పుడు యుఎస్ ఇవన్నీ కంట్రీస్ కొంచెం డల్ అయినాక స్టూడెంట్స్ ఆర్ మోర్ గోయింగ్ టు యూరోపియన్ కంట్రీస్, ఎస్పెషల్లీ జర్మనీ కానీ అట్లా. సో ఇన్ కేస్ టెక్నికల్ సైడ్ ఉంటే, అంటే మెకానికల్ అటు సైడ్, ఇంకా ఇంజనీరింగ్ సైడ్ ఉంటే జర్మనీ సైడ్. ఒకసారి రాజేష్ గారు మీరు లైన్ లో ఉన్నారా? హలో రాజేష్ గారు. రాజేష్ గారు, మీ బాబు ఏం చదవటానికి వెళ్ళాలనుకుంటున్నాడు, ఆ వివరాలు ఒకసారి ఇక్కడ సుభాకర్ గారికి చెప్పండి. మాస్టర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ అండి, ఎంఎస్. ఇంజనీరింగ్ ఎక్కడ చేశాడు? ఇక్కడ ఎన్ఐటి వరంగల్ చేశాడండి. ఎన్ఐటి వరంగల్. ఓకే, వరంగల్ అంటే మంచి ప్రొఫైల్ అండి. కంప్యూటర్ సైన్స్ లో పర్సెంటేజ్ ఎంత ఉందండి బాబుది? ఇది ఇక్కడ 70 ఉందండి. మా ఇక్కడ ఏమన్నా ఈసీ చేశాడండి. ఇక్కడ ఈసీ చేశాడు. ఓకే, మేజర్ మార్క్స్ క్లీవ్లాండ్ స్టేట్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది కానీ స్టాంపింగ్ అవ్వలేదండి. ఓకేనండి. ఇప్పుడు ఒకటండి, ఆయన ఇందాక మన అర్జున్ చెప్పినట్టు గ్యారంటీగా మళ్ళీ ఇంకోసారి వీసా ట్రై చేయొచ్చండి. కానీ దాంతోపాటు మీరు ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనుకుంటే కనుక మీకు యూకే, కెనడా అండ్ ఆస్ట్రేలియా, ఈ 3 కంట్రీస్లో కూడా మీకు ఆప్షన్స్ చక్కగా ఉన్నాయండి. పర్టికులర్లీ సిన్స్ తనకి కంప్యూటర్ సైన్స్ ఇంట్రెస్ట్ అంటున్నాడు కాబట్టి, మీరు కనుక స్టూడెంట్కి సెటిల్మెంట్ ఆపర్చునిటీ బెటర్గా ఉండాలి అనుకుంటే కెనడా అండ్ ఆస్ట్రేలియా చూసుకోవచ్చండి. సపోజ్ తొందరగా కోర్స్ పూర్తయ్యి వర్క్లోకి పడిపోవాలనుకుంటే యూకే ఇస్ అ బెటర్ ఆప్షన్, బికాజ్ అక్కడ మీకు 1 ఇయర్లోనే కోర్స్ అయిపోతుంది మాస్టర్స్. ఈ మిగతా 3 కంట్రీస్లో కూడా 2 ఇయర్స్ పడుతుంది. కొంచెం ఎక్స్పెండిచర్ కూడా తక్కువ అవుతుంది. అండ్ ప్రస్తుతానికి యూకే వీసా సక్సెస్ ఈజ్ వెరీ హై. ఓకే, రైట్. అర్చన్ గారు, ఇందాక సార్ చెప్పారు, ఇప్పుడు నేను 2-3 రోజుల క్రితం ఒక 5 లక్షల మంది అన్ని నగరాల్లో, అమెరికాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఇతని వ్యవహార శైలికి వ్యతిరేకంగా రోడ్ల మీదకి వచ్చారు. మొత్తం టారిఫ్స్, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఈవెన్ నిన్న కూడా ఇదే డిబేట్, ప్రాన్స్ ఇక్కడ నుంచి మెరైన్ ప్రోడక్ట్స్ మీద కూడా హ్యూజ్ ఉంది, 4 కోట్ల స్టఫ్ ఇక్కడ మిగిలిపోతుందని. అక్కడ కూడా సమస్య ఏంటంటే అగ్రిమెంట్ జరిగినప్పుడు, ఇప్పుడు రైతు కింద ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఒక 2 months 3 months పడుతుంది. అప్పటికి రూల్ ఏమో టారిఫ్ లేదు, అగ్రిమెంట్ అయిపోయింది. ఇతను ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేసేలోపు సేమ్ నిన్న 9th నేను అదే చెప్పాను, ఐఫోన్ వాళ్ళేమో ఫోన్లు ఎత్తుకెళ్ళిపోయారు, రొయ్యలు 4 కోట్ల రూపాయల రొయ్యలు ఓవర్ నైట్ పంపలేడు ఫార్మర్. సమస్య అది. అట్లాగే రూల్స్ మామూలుగా విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ సో అండ్ సో డేట్ అని పెడతాం, మనందరికీ తెలుసు. కానీ బట్ ఇతనికి ఉన్నటువంటి ఒక అడమెంట్ నేచర్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న సపోర్ట్ కూడా, ఈసారి భారీగా మెజార్టీతో గెలిచాడు ఆయన. అతను కొన్నిట్లో ఓడిపోయినా కూడా మంచిదని చూస్తున్నాడు, ఎందుకంటే అతనికి అక్కడ లోకల్ ఫీల్ రెచ్చగొట్టే కార్యక్రమం ఎక్కువ ఉంది. సో ఈ బ్యాక్డ్రాప్లో ఇప్పుడు ఈ ఓపీటీ, ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ నీడ్ ఆఫ్ ద ప్రాబ్లం సడన్గా ఇవాళ వచ్చింది, ఓపీటీ తీసేస్తారు. నాకు తెలియదు అంతకుముందు చర్చ జరిగిందో లేదు. ఇది తీసేస్తారంటే అసలు పిల్లలు
ఇప్పుడు F1 మీద ఉన్న లీగల్గా వెళ్ళిన వాళ్ళు రేపు పొద్దున జాబ్ వచ్చినా వాళ్ళు ఉండడానికి లేదు, ఓపీటీ H1 వస్తే తప్పితే అంటే ఎలా అర్థం చేసుకోవాలి? కంపెనీస్ కూడా చాలా వార్న్ చేస్తున్నాడు. నిన్న ఒక బాబు నాకు తెలిసిన అతను H1 మీద ఉన్నది ఇండియా వస్తే షాక్. ఎలా వచ్చారో వాళ్ళు రావద్దన్నారు కదా, వస్తే మళ్ళీ వెనక్కిపోవడం కష్టం అని చెప్తున్నారు. H1 మీద ఉన్నాడు, IBMలో చేస్తున్నాడు, ఏదో పన్నెండు వచ్చారు. అంటే అసలు H1 మీద ఉన్నోళ్ళు వెనక్కి రావాలన్నా కూడా, ఇండియా వచ్చిపోవాలన్నా కూడా భయపడుతున్నారు. డాక్యుమెంట్స్ కంపెనీలే వార్న్ చేస్తున్నాయి. అక్కడున్న కంపెనీ ఏంటి అసలు కారణం ఏంటి? H1 మీద ఉన్నోళ్ళు కూడా ఎందుకు ఇండియా మధ్యలో వెళ్ళకూడదనే పరిస్థితి వచ్చింది? చాలా మందికి ఏంటి అంటే ఇండియా కన్నా అబ్రాడ్లోనే ఉండాలని ఉంది. పోనీ ఒకరు వెళ్ళారా అంటే కాదు, వాళ్ళ ఖాందాన్ మొత్తం ఫారెన్లోనే సెటిల్ కావాలి అని అనుకుంటున్నారు. ట్రంప్ ఏమైందంటే ఇప్పుడు లైక్ ఇఫ్ యూ టేక్ ఎగ్జాంపుల్, విజిట్ వీసా మీద వెళ్ళి కూడా వాళ్ళ ఫ్యామిలీస్ మొత్తం అక్కడ ఉండిపోతుంది. దే ఆర్ నాట్ కమింగ్ బ్యాక్. ఓకే, సో వాళ్ళని ట్రేస్ చేయలేరండి. ఇప్పుడు మీరు ఇప్పుడు సపోజ్ మనం ఆఫ్ కోర్స్ విజిట్ వీసా మీద వెళ్తున్నప్పుడు లక్షల్లో ఉన్నారండి, లక్షల్లో ఇండియన్సే కాదు, ఇప్పుడు సౌత్ అమెరికన్స్ ఉన్నారు, దేర్ ఆర్ అదర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ నుంచి. సో అందుకోసమే వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీరు ఆయన ఏదైతే న్యూస్ లో చెప్పి మీరు సెల్ఫ్ డిపోర్ట్ చేసుకుంటే ఎందుకంటున్నాడు, మీరు చెప్పాలంటే నిజంగా చెప్పాలంటే అది జరిగే పని కాదండి. వాళ్ళు ట్రేస్ అవుట్ చేయలేకనే వాళ్ళు సెల్ఫ్ డిపోర్ట్ చేసుకోండి అని చెప్పేసి. ఇప్పుడు దీనికి ఏం చెప్తారండి అంటే ఇప్పుడు ఈ రూల్ ఓపీటీ ఇప్పుడున్న పిల్లలకి వర్తించకుండా ఉండే అవకాశం ఉన్నదా? లేదు ఇప్పుడు లాస్ట్ ఇయరే H1కి మనకి F1కి అప్లై చేసుకున్న వాళ్ళు తగ్గారు చాలా మంది చెప్తున్నారు. దాదాపు నేను 30-40% తక్కువ ఫైల్ అయినాయని విన్నాను నేను. ఐ డోంట్ నో, మీరు చెప్పాలి కరెక్ట్గా. బట్ ఇంక వెళ్ళే కొద్దీ అమెరికా కాకుండా ఆల్టర్నేటివ్స్ చూసుకోవాలని ఆలోచన వస్తుంది అనుకోవాలా? ఓపీటీ ఇప్పుడున్న పిల్లల పరిస్థితి ఏమవుతుంది? చాలా మంది యుఎస్ అనే ఫిక్స్ అయిపోయారు. వాళ్ళు చెప్పినట్టు మనకి యుఎస్ కాకుండా ఆస్ట్రేలియా, UK, కెనడా కూడా ఉంది. ఇట్ డిపెండ్స్, మన ఫైనాన్షియల్ బడ్జెట్ అవన్నీ కూడా చూసుకోవాలి. ఓకే, లీగల్గా వెళ్ళినప్పుడు మనకి భయం దేనికి? నో నీడ్ టు వరీ. ఆయన ఏ డాక్యుమెంట్స్ ప్రూవ్ చేయమన్నా వీ కెన్ ప్రూవ్ ఇట్. ఓకే, అక్కడ ఇల్లీగల్గా ఉన్న వాళ్ళు ఇప్పుడు జాబ్స్ కూడా ఇల్లీగల్ గా చేసే వాళ్ళే భయపడుతున్నారు. H1 మీద ఉన్న వాళ్ళని కంపెనీలు ఎందుకు వార్న్ చేస్తున్నాయి? మీరు వెళ్ళకుండా ఉంటే మంచిది. ఎంతవరకు కరెక్టో రాంగో నాకు తెలీదు. వాళ్ళ అంటే యుఎస్ సిటిజన్స్ కి జాబ్స్ ఇస్తామని డిసైడ్ అయ్యారు. ఓకే, ఐ హర్డ్ దిస్ అ లాట్. ఇప్పుడు మనం కూడా మన ఇండియాలో ఉన్నప్పుడు మన వాళ్ళకే ఇవ్వాలి అనుకుంటాం. మన ఇండియా మొత్తం యుఎస్ ని ఆక్రమించిన తర్వాత సో దే ఆల్సో గాట్ దట్ ఫీలింగ్ ఏమో, ఎందుకు వేరే వాళ్ళకి ఇస్తున్నాం మనకే. సి నాట్ ఓన్లీ ఇండియా, ఆల్ ద ఫారెన్ కంట్రీస్ విచ్ ఆర్ గోయింగ్ అండ్ సెటిల్డ్ ఇన్ యుఎస్. అంటే ఇది ఒక ముందస్తు చర్య అనుకోవాలండి. అంటే నేను ఇక్కడ చెప్పే పాయింట్ ఏంటంటే మీరు అడిగేది అదే కదా. సార్ వస్తాను సార్, మనకి ఇంకో కాలర్ కూడా ఉన్నారు, రామారావు గారు జనగామ నుంచి. రామారావు గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్కారం అండి. రామారావు గారు అడగండి సార్. ఇప్పుడు మన అబ్బాయిలు మొత్తం ఇండియా నుంచి ఫారెన్ పోతారు. ఇప్పుడు చెప్పండి రామారావు గారు, మీ వీడియో మీ టీవీ సౌండ్ తగ్గించి మాట్లాడండి. సరే సార్. ఇప్పుడు ఇండియా నుంచి ఫారెన్ పోతారు అందరూ చదువుకోవడానికి. అవును, ఒక 30 లక్షలు 40 లక్షలు పెట్టి అక్కడ చదువుకుంటా అని పోతాను. చదువుకోకుండా చెప్పండి పెట్టలేదు సార్. ఏం సార్? ఇప్పుడు 30-40 లక్షలు పెట్టి చదువుకోవడానికి పోతాను అక్కడ. అవును, ఇప్పుడు మన ఇండియాలో యూనివర్సిటీ అంటే అక్కడికన్నా అధ్వానం ఉన్నట్టే కదా. ఓకే ఓకే, ఇప్పుడు మన దగ్గర ఇండియాలో యూనివర్సిటీలో మనం 3rd ర్యాంకుల్లో, ప్రపంచంలో 3వ ర్యాంకుల్లో అని చెప్పుకుంటాం కదా ఇండియా డెవలప్మెంట్ లో. ఓకే, మరి అదే కాలేజీలో అంత డెవలప్మెంట్ చేసి మన పిల్లల 30-40 లక్షలు అక్కడే ఖర్చు పెట్టి పైసలు మనం మిగులుతాయి కదా సార్. ఇక్కడ మన యూనివర్సిటీలో బాగు చేసుకుంటే అంటారు. వస్తానుసార్ దానికి. అర్చన గారు, అనుష గారు, 1 సెకండ్. అనుష గారు, దీనికి అంటే చాలా మంది ఏదో రేటింగ్స్ ఉంటాయి, NIFR రేటింగ్స్ ఉంటాయి. ప్రపంచంలో టాప్ 100-200 యూనివర్సిటీల్లో 90% అమెరికాలోనే ఉన్నాయని అంటారు. నిజంగానే ఇండియాలో ఒక లిమిటెడ్ వేళ్ల మీద లెక్క పెట్టగలిగినటువంటి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్స్ తప్ప, IITs, కొన్ని NITs, IIScs ఇలాంటివి తప్పితే నిజంగా పిల్లలకి MS ఇక్కడ చేయడానికి అంటే ఇన్స్టిట్యూట్స్ బాగలేవన్నా మోర్ ఎక్స్పోజర్ అని వెళ్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? అంటే ఫస్ట్ థింగ్ మనము అబ్రాడ్ ఎడ్యుకేషన్ స్టూడెంట్స్ వెళ్ళేది డైవర్స్ కల్చర్ కోసము అండ్ అక్కడున్న రీసెర్చ్ ప్రోగ్రామ్స్ కోసం. మనకు ఇక్కడ అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. మనకి ఇప్పుడు అక్కడ చూస్తే ఒక్కొక్క క్యాంపస్ 200-300 ఎకర్స్ నుంచి స్టార్ట్ చేస్తే 1500 ఎకర్స్ వరకు ఉంటాయి. అండ్
డైవర్స్ ప్రోగ్రామ్స్ కూడా అలానే అవైలబుల్ ఉంటాయి. మనకు ఒక్కొక్క యూనివర్సిటీలో ఆల్మోస్ట్ 70 to 120 డిఫరెంట్ ప్రోగ్రామ్స్, అంటే మాస్టర్స్ ఇన్ మ్యూజికే కానివ్వండి, మాస్టర్స్ ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్, అంటే యూ నేమ్ ద టాపిక్, వాళ్ళకి అక్కడ ప్రోగ్రామ్స్ అవైలబుల్ ఉంటాయి. అవన్నీ మన వాళ్ళు తీసుకుంటారా అని కాదు, కానీ బట్ స్టిల్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్లోనే డిఫరెంట్ వేరియేషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్, ఒక 10 to 12 రిలవెంట్ ప్రోగ్రామ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, డేటా సైన్స్ అని కానివ్వండి, సైబర్ సెక్యూరిటీ, అట్లా డిఫరెంట్ రిలవెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ ద ఎక్స్పోజర్, ద డైవర్స్ కల్చర్, బికాస్ స్టూడెంట్స్ వచ్చేది మనకు ఆల్మోస్ట్ 120 డిఫరెంట్ నేషనల్స్ నుంచి వస్తారు. సో ఒక స్టూడెంట్ వెళ్ళినప్పుడు వాళ్ళ రూమ్మేట్స్ చూసుకుంటే ఒకళ్ళు కెన్యా నుంచి ఉండొచ్చు, ఒకళ్ళు ఇండియా నుంచి ఉండొచ్చు, ఒకళ్ళు మెక్సికో నుంచి, సో డిఫరెంట్ కంట్రీస్ నుంచి ఉంటారు. సో వాళ్ళకి ఆ లెవెల్ ఆఫ్ ఎక్స్పోజరే కానివ్వండి, అండ్ స్పెషల్లీ ద రీసెర్చ్ ప్రోగ్రామ్స్ అండ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్. రామారావు గారు, కేవలం ఇంజనీరింగ్ సైడే కాదు, సంస్కృతంలో పాలీ భాష మీద, ఇక్కడ కనీసం మనం వినని వాటి మీద కూడా అమెరికాలో పిహెచ్డి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. పెయిడ్ వాళ్ళకి స్కాలర్షిప్ ఇచ్చి, ఉద్యోగాల కంటే ఎక్కువ స్కాలర్షిప్ ఇచ్చేస్తున్న కోర్సులు ఉన్నాయి. వాళ్ళ దగ్గర బోల్డ్ ఎంత డబ్బు ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సార్. ఇండియా ఇంకా ఆ స్థితిలో అయితే లేదు. మన ప్రభుత్వాలు దాని మీద పెద్ద దృష్టి పెట్టట్లేదు. అలాగే అక్కడ యూనివర్సిటీస్కి చదువుకొని వెళ్ళిన వాళ్ళు బోల్డ్ అంతా తిరిగి కంట్రిబ్యూట్ చేస్తారు సార్. లక్షల కోట్ల డాలర్స్ తిరిగి ఆ యూనివర్సిటీలకి ఆలమ్ని అంటారు, వాళ్ళు ఖర్చు పెడతారు. మన దగ్గర ఇంకా అది కూడా రాలేదు సార్. ఒకసారి అర్జున్ కృష్ణ గారు, మీరు వింటున్నారు ఇప్పుడు ఉన్న సినారియోలో, ఇందాక కూడా నేను ఫస్ట్ వీళ్ళు కూడా అదే అడిగాను, ఎవ్రీ లెవెల్లో ఒకటేమో అక్కడ ఉద్యోగాలకి ఇముడ్చుకుందాం అన్న ఆలోచన గతంలో ఉండేది. అమెరికాలో బయట నుంచి ఎంతమంది వస్తే మన ఎకానమీ, ఇప్పుడు కెనడా అలాంటి పొజిషన్లోనే ఉంది, బయట నుంచి తీసుకోవాలని. ఇప్పుడు సరే ఈ మధ్యకాలంలో కాస్త గొడవ పక్క పెడితే, బట్ అమెరికా ఇప్పుడు దాని నుంచి బయటపడుతుందా? కేవలం ఒక వీసాలు, ఎడ్యుకేషన్ సంబంధించి కాదు, మీరు ఇంటర్నేషనల్ ట్రీటీస్ కానీ లేకపోతే టారిఫ్స్ కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే తను ఐసోలేట్ చేసుకుంటుందన్న భావన చాలామందికి వస్తుంది. ట్రంప్ వ్యవహార శైలి వల్ల మరింతగా అక్కడ ఈ గతంలో అమెరికాలో ఈ రేసిజం అన్నది లేదు సార్. అంటే కొంచెం వేరే వాళ్ళని తక్కువగా చూసేది ఎక్కడన్నా కొంచెం ఉంటే ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఈ చర్యల వల్ల అలాంటి ఇవేమన్నా బయటపడతాయా కొత్తగా? ఇతను రోజు ఒక ప్రపంచం అంతా వార్తల్లో ట్రంపే ఉంటున్నాడు సార్, అందులో సందేహం ఉంది. ఏం చెప్తారు? అంటే మీరు అన్నట్టు ఇనిషియలీ ఇప్పుడు చూసుకుంటే అదర్ కంట్రీస్ తో పోల్చుకుంటే అబ్రాడ్ లో యుఎస్ వాజ్ మోర్ వెల్కమింగ్. అంటే స్టూడెంట్స్ కి ఒక అంటే వెళ్ళాలని చాలా మందికి ఉంది, అక్కడ మంచి జరుగుతుంది కాబట్టి వెళ్ళిన వాళ్ళు ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కి, వాళ్ళ జూనియర్స్ కి, అట్లా వాళ్ళ రిలేటివ్స్ కి చెప్పి చాలా మంది వెళ్ళారు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు ఈ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ చూస్తే డెఫినెట్లీ అది ఒక కైండ్ ఆఫ్ అంటే ఇప్పుడు ఇంటర్నల్లీ అక్కడ లోకల్ పీపుల్ ఉంటారు, యుఎస్ సిటిజన్స్ ఫర్ ఎగ్జాంపుల్, అక్కడ లోకల్ అక్కడే పుట్టి పెరిగిన వాళ్ళలో కూడా ఒక థాట్ ప్రాసెస్, ఓకే వీళ్ళు మనోళ్ళు కాదు, వీళ్ళు వేరే అని ఒక మైండ్ సెట్ క్రియేట్ అవ్వడం వల్ల ఐ డోంట్ నో, ఐ మీన్ నో వన్ కెన్ గెస్ రైట్ నౌ. ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ చెప్పలేం, కానీ డెఫినెట్లీ అదొక ఇఫ్ దిస్ కంటిన్యూస్ అట్లా ఒక మైండ్ సెట్ రేసిజం అనే థాట్ ప్రాసెస్ అయితే పెరిగే ఛాన్స్ అయితే డెఫినెట్ గా ఉంది. బట్ ఇందాక చెప్పినట్టు అంటే ఇట్లాంటి ఇప్పుడు 2017 లో కూడా ట్రంప్ సేమ్ సిచ్యువేషన్ లో వచ్చినప్పుడే కొన్ని రిలీజియస్ పీపుల్ ని ఆపేయడం, వాళ్ళని రానియకపోవడం, అట్లా కొన్ని కంట్రీస్ నుంచి అంటే అది నడుస్తుంది. ఇప్పుడు కూడా అది నడుస్తుంది. అదే సో అది నడిచింది. బట్ అంత అంటే ఆయన వచ్చాడు, చేస్తాడు ఒక 4-6 months, మేబీ 8 months, బట్ దాని తర్వాత మళ్ళీ పెద్దగా ఏం జరగలేదు. అంటే దాని తర్వాత మళ్ళీ అంటే స్టూడెంట్స్ వెళ్ళారు. ఇప్పుడు 2021, 2022, 2023 లో అంటే ఆల్మోస్ట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో డెకేడ్స్ లో కంపేర్ చేసుకుంటే హైయెస్ట్ మంది దాని తర్వాత వెళ్ళారు. ఈవెన్ లాస్ట్ ఇయర్ కంటే కూడా 2022 కంటే 2023లో ఒక 20-25% పెరిగారు అంటున్నారు పిల్లలు వెళ్ళింది. కోవిడ్ బ్రేక్ తర్వాత 3 years పెరిగారు, మళ్ళీ 24 లో తగ్గారు, మళ్ళీ 25 లో ఇంకా డౌన్ లో ఉంది. బట్ నేను చెప్పింది ఏంటంటే అంటే ఇందాక ఎవరు చెప్పారు స్టార్టింగ్ లో, మనం ఆయన వచ్చినప్పుడు ఇనిషియల్లీ హీ విల్ ట్రై టు కైండ్ ఆఫ్ ఇంపోజ్ దోస్ ప్లాన్స్ అండ్ అది కూడా అబ్రప్ట్ గా అటెంప్ట్ గా పెట్టేసి దాని తర్వాత ఈవెన్ ఐ రెడ్ ఇన్ న్యూస్ హార్వర్డ్ లో స్టూడెంట్స్ కూడా వాళ్ళ అంటే వాళ్ళ మీద సమ్ ట్రావెల్ అంటే చిన్న ఉండడం వల్ల కూడా వాళ్ళు పంపించేసారు సంథింగ్ అని చెప్పి. ఈవెన్ హార్వర్డ్, స్టాన్ఫర్డ్ స్టూడెంట్స్ కూడా అంటే దే మే బి టుమారో సమ్ బిగ్ ఆర్గనైజేషన్ స్టార్ట్అప్ కావచ్చు, లేదా సిఇఓస్ కావచ్చు, సమ్ ఎంఎన్సి ఆ పొటెన్షియల్ ఉన్న క్యాండిడేట్స్ కూడా అట్లా పంపించారు. సో అంటే దిస్ లుక్స్ బేస్లెస్ అట్ ద మొమెంట్. మేబీ ఇది ఒక 4 months, 6 months తర్వాత దీనికి యాక్చువల్ గా ఎంత ఇంపాక్ట్ అవుతుందని మనం
క్లియర్ గా అర్థమైంది. అట్లాగే ఇంకొక క్వశ్చన్ కూడా అర్జున్ కృష్ణ గారు, మీరు ఫైనాన్సెస్ ఈ వెళ్ళే పిల్లలకి ఫైనాన్షియల్ ఇది యావరేజ్గా సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది సార్ అమెరికాలో? అంటే చెప్పడం వేగ్గా అడుగుతున్నానే క్వశ్చన్. హైయెస్ట్ ఎంత ఉండొచ్చు, లీస్ట్ ఎంత ఉండొచ్చు? పిల్లలు ఒకవేళ బయట జాబ్స్ యూనివర్సిటీలో వాళ్ళు అఫీషియల్గా ఇచ్చే తప్ప బయట జాబ్స్ చేయకూడదని ఇప్పుడు గతంలో కూడా ఉంది, ఇప్పుడు ఎన్ఫోర్స్ చేస్తున్నారు సీరియస్గా. ఆ ఖర్చులతో కలుపుకొని బయట చేయకుండా యూనివర్సిటీ కూడా రాదనుకుందాం, అందరికీ వస్తుందని మనం చెప్పలేం, మెజారిటీకి రాకపోయే అవకాశం ఉంటుంది. సో ఉన్నప్పుడు అక్కడ ఉండే 2 years వాళ్ళ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఖర్చులతో కూడా కలుపుకొని సుమారుగా ఎంత ఖర్చు అవుతుంది సార్ యావరేజ్? ఇప్పుడు మంచి టాప్ యూనివర్సిటీ స్టూడెంట్ ఒక టాప్ 200 యూనివర్సిటీకి వెళ్ళాడంటే యుఎస్ లో, అంటే నేను చెప్పేది మళ్ళీ పీజీ ప్రోగ్రామ్, యూజీ కాదండి, పీజీ అంటే పీజీ కాబట్టి అట్లీస్ట్ ఒక 80-85 lakhs అయితే అవుతుంది. అంటే అండ్ ఈవెన్ మోర్, టాప్ 50 తీసుకుంటే ఇట్ మైట్ క్రాస్ 1 crore ఆల్సో, క్లోజ్ టు 1 crore, ఇంక్లూడింగ్ లివింగ్ ఎక్స్పెన్సెస్, ట్రావెల్ ఎక్స్పెన్సెస్, ఫీజు అన్ని కలిపేసిన తర్వాత అంత వస్తుంది. అండ్ లోన్, ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అవన్నీ కవర్ అయితే ఆటోమేటిక్ గా. బట్ ఇంతకు ముందు అయితే స్టూడెంట్స్ ఫీజు ఎక్కువ తీసుకునే వాళ్ళు, లివింగ్ ఎక్స్పెన్స్ వాళ్ళు లోకల్ గా వర్క్ చేసుకుంటూ అడ్జస్ట్ చేసుకునే వాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ పరిస్థితులు ఇట్లా అయినాయి కాబట్టి వాళ్ళ లోకల్ లివింగ్ ఎక్స్పెన్స్ కూడా లోన్ నుంచి ఎక్కువ డిపెండెంట్ తీసుకుంటున్నారు. అంటే ఇప్పుడు 2 years. సో టాప్ 200 యూనివర్సిటీస్ మీరు చెప్పారు, దానికన్నా తర్వాత ఇంకొంచెం తక్కువ రేంజ్ లో కూడా మిడ్ లెవెల్ వచ్చారంటే మీకు ఒక 60 lakhs ఇంక్లూడింగ్ లివింగ్ ఎక్స్పెన్స్ మొత్తం కలిపి 60-65-70 lakhs దాకా వస్తుంది. ఇంకొంచెం వచ్చిందంటే ఇంకా ఇంకా బిలో యావరేజ్ ఇంకా కాలేజెస్ కూడా ఉన్నాయి, యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి, అక్కడ వెళ్తే మీకు 40-45. కానీ ఆ బిలో యావరేజ్ మీరు చెప్పిన యూనివర్సిటీస్ లో చేయటం వల్ల వాళ్ళకి తర్వాత వెళ్ళే పర్పస్ అక్కడ జాబ్ గురించే కదా మెజారిటీ. సో వాళ్ళకి మరి ఈ బిలో యావరేజ్ యూనివర్సిటీలో చేస్తే ప్రాస్పెక్ట్స్ బాగానే ఉంటాయి అనుకోవచ్చా? అక్కడ కాకపోతే ఇప్పుడు ఇక్కడ వచ్చి పడితే ఇక్కడ సముద్రంలో చేపలు అయిపోతారు, ఏం చెప్తారు? అది కరెక్టేనండి, కానీ అంటే ఇప్పుడు ఇవన్నీ ఒక పాస్ట్ ఎక్స్పీరియన్స్ బట్టి ఇప్పుడు కరెక్ట్ మోల్డ్ అవుతారు స్టూడెంట్స్, అంటే వాళ్ళ మైండ్ సెట్. సో పాస్ట్ అంటే 21-22 వెళ్ళిన అంటే వరుసగా వెళ్ళిపోయారు కాబట్టి అప్పుడు అంటే ఆ టైంలో 20-21 ఆ టైంలో గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళకి కొంచెం బిలో యావరేజ్ యూనివర్సిటీలు ఉన్నా కూడా స్టూడెంట్స్ ఆర్ గెటింగ్ గాట్ జాబ్స్. ఇప్పుడు కరెంట్ పరిస్థితుల్లో అంటే ఇప్పుడు చూస్తే వాళ్ళందరూ కొంచెం అంటే అన్లెస్ దే హ్యావ్ ద క్యాలిబర్, ఇప్పుడు స్టూడెంట్ క్యాలిబర్ బాగుండి వాళ్ళు వెళ్ళిన కోర్స్ స్పెసిఫిక్ అయితే తప్ప అంత ఈజీ అయితే కాదు. ఓకే, మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గర. మనతో మరో కాలర్ రవి హైదరాబాద్ నుంచి జాయిన్ అవుతున్నారు. రవి గారు మీ క్వశ్చన్ అడగండి. సార్ నమస్తే సార్. నమస్తే, అడగండి సార్. సార్ ఏం లేదు సార్, ఇప్పుడు చాలా మంది అమెరికాకు పోయి పిల్లలు చదువుకుంటున్నారు, వాళ్ళు పార్ట్ టైం జాబ్ చేసుకోవద్దు అంటే సార్ ఇప్పుడు కొంత లో క్లాస్ మిడిల్ క్లాస్ వాళ్ళు ఏదో పిల్లల కోరిక మీరు కాడికి పోయి చదువుకోవడానికి అంటే 30-40 లక్షల తల్లిదండ్రులు పేరెంట్స్ వాళ్ళు రెడీ పంపించారు. పార్ట్ టైం చేసుకొని ఉండడానికి కోసం ఖర్చుల కోసం అని పార్ట్ టైం చేస్తే పార్ట్ టైం చేయకూడదు అది అని చెప్పి ఏదో లీగల్ ఇల్లీగల్ అని చెప్పి అంటే అక్కడ ఉన్న ఇండియన్స్ కూడా సార్ మన ఇండియన్స్ ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేస్తలేదు సార్. చాలా ఇంటర్వ్యూలు చూస్తున్నా, అక్కడ సిటిజన్ ఇండియన్స్ ఏమంటున్నారంటే ఇండియా వల్లే అక్కడికి రావద్దు అనే ఫీలింగ్ కూడా మాట్లాడుతున్నారు. చాలా ఛానల్లో చూసాను ఇంతవరకు. ఇది కరెక్ట్ కదా సార్? మన ఇండియన్స్ కూడా పిల్లలకు వాళ్ళు అక్కడ హెల్ప్ చేసే విధంగా ఉండాలి కదా. ఇది మాట్లాడుతున్నారు రవి గారు. వాళ్ళ పరిస్థితిని వాళ్ళకి మనం ఎట్లా హెల్ప్ చేయాలి? ట్రంప్ ఆల్రెడీ అతను ఇంతకుముందు 5 years చేసిండు, అతను మెంటాలిటీ తెలిసి కూడా మళ్ళీ అతనికి ఓట్లేమని చెప్పి ఇండియన్స్ చెప్పించారు. అక్కడ మనం ఏం చేద్దాం సార్, ఓట్లేసారు గెలిపించారు రవి గారు. సమస్య ఇప్పుడు మన పిల్లలకైతే మనం అక్కడ భారత ప్రభుత్వం అయితే మనం అయ్యా మన పిల్లలు మానవ కోణంలో ఆలోచించండి అని చెప్పి చెప్పగలుగుతాం. అమెరికా ట్రంప్కి మనం చెప్పగలిగింది ఏమీ లేదు. బయట వాళ్ళ చట్ట ప్రకారం బయట ఉద్యోగాలు చేయకూడదు స్టూడెంట్ వీసా మీద ఉన్నప్పుడు, అది ఫాలో కాకపోతే ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి మీరు అన్నట్టు మన ప్రభుత్వాలు అయితే మనం రిక్వెస్ట్ చేయొచ్చు, అక్కడ మనం రిక్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. రవి గారు నేను ఇక్కడ ఒక్కటే యాడ్ చేస్తాను రవి గారు. ఇక్కడ పేరెంట్స్ గా మీరు ఒకటి గమనించాలి రవి గారు, మీరు యూకే కానీ ఆస్ట్రేలియా కానీ కెనడా కానీ ఐర్లాండ్ కానీ ఇక్కడంతా కూడా పార్ట్ టైం జాబ్స్ లీగల్, అంటే క్యాంపస్ లో కాకుండా బయట వర్క్ చేసుకోవటం. యుఎస్ లో ఫస్ట్ నుంచి కూడా సిస్టమ్ లీగల్ కాదు. మీరు ఆన్ క్యాంపస్, ఇప్పుడు ఇందాక అనుష చెప్పినట్టు మనకి ఇక్కడ 200 నుంచి 1500 ఎకరాల క్యాంపస్లు ఉన్నాయి, చాలా బిల్డింగ్స్ ఉన్నాయి, లైబ్రరీస్ ఉన్నాయి, రెస్టారెంట్స్ ఉన్నాయి, దాని తర్వాత చాలా సర్వీసెస్ ఉన్నాయి. వీటన్నిటికీ కూడా స్టూడెంట్స్ ఆన్ క్యాంపస్లో జాబ్స్ దొరికే ఆపర్చునిటీ కూడా ఉన్నాయి. ఇదే కాకుండా మనం చక్కగా చదువుకుంటే రీసెర్చ్ ఆపర్చునిటీ, టీచింగ్ అసిస్టెంట్ ఆపర్చునిటీ ఇవన్నీ ఆన్ క్యాంపస్ లో ఉన్నాయి. సో ఇదే కాకుండా మీరు కరెక్ట్ గా చేస్తే గనక ఈ ప్రొఫెసర్స్ దే ఆర్ యాక్చువల్లీ గివింగ్ యూ జాబ్ ఆఫ్ క్యాంపస్ ఆల్సో. ఇక్కడ నేను ఒకటి క్లారిటీ ఇస్తుంది ఏంటంటే ఆఫ్ క్యాంపస్ లో
సిపిటి అనే ఆప్షన్ కూడా ఉంటుంది. సపోజ్ సేమ్ ఏదైతే ఎడ్యుకేషన్ చేస్తున్నారో దానికి సంబంధించి బయటకు వెళ్ళి చేసినా కూడా లీగల్. సో మనం ఇక్కడ లీగల్ ఫ్రేమ్ వర్క్ తెలుసుకోవాలి. సిపిటి అంటే ఏంటి? సిపిటి అంటే కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ అండి, ఓపీటీ లాగా. సో స్టూడెంట్స్ ఎవరైతే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ చదువుతున్నారు అనుకోండి, ఆ స్టూడెంట్ వెళ్ళి ఐటీ కంపెనీలో వర్క్ చేయొచ్చు వైల్ స్టడీయింగ్ ఇట్. దట్ ఈస్ లీగల్. సో ఇవన్నీ ఏంటంటే ఈ ఫ్రేమ్ వర్క్ మనం తెలుసుకోవాలి. పేరెంట్స్ కూడా నేను ఇక్కడ సభాముఖంగా చెప్తుంది ఒకటే, ఏంటి అని అంటే మీరు మీ పిల్లల్ని పంపించేటప్పుడు నేను చూసుకుంటాను, నేను పార్ట్ టైం చేసుకుంటాను అనేది మీరు సపోర్ట్ చెయ్యొద్దు. లీగల్గా ఆన్ క్యాంపస్ చేసుకుంటే చేసుకోండి. అలానే మనకి ఇప్పుడు లోన్స్ సిస్టమ్ చాలా ఫ్లెక్సిబుల్ అయింది. దీని తర్వాత ఓపీటీలో వాళ్ళు కనుక వర్క్ చేస్తే వాళ్ళ రోజున మినిమం $60,000-70,000 దగ్గర నుంచి $150,000 ఇనిషియల్ స్టార్ట్ లో కూడా చాలా ఉన్నాయి. అలాంటప్పుడు యూ కెన్ రీపే ఇట్ ఇన్ 1 year. సో అలానే ఇంకొక పాయింట్ ఇందాక యాడ్ చేసింది ఏంటంటే దేర్ ఆర్ పబ్లిక్ యూనివర్సిటీస్ అంటే గవర్నమెంట్ ఫండెడ్ యూనివర్సిటీస్ where the tuition fee is as low as 10,000 to 12,000 per year. They are giving scholarships. Yeah, they are giving scholarships. చాలా ఉన్నాయి. అంటే మీరు ఇన్ఫార్మ్డ్ డిసిషన్ చేసుకోవాలి స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ. ఇప్పుడు నార్త్ వెస్ట్ మిజోరీ స్టేట్ యూనివర్సిటీ ఉంది, యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ మిజోరీ ఉంది. ఇవన్నీ $12,000 యూనివర్సిటీ ఫీజులు. అంటే మీకు లివింగ్ ఎక్స్పెన్సెస్ $10,000 వేసుకున్నా మొత్తం కలిపి మీరు 25 లక్షల్లో కోర్సే పూర్తి చేయగలుగుతారు. ఇది కాక అక్కడ బాగా చదివే స్టూడెంట్స్ కి మళ్ళీ స్కాలర్షిప్స్ వస్తున్నాయి. ఇవన్నీ కనుక చూసుకుంటే ఇక్కడ ఎవరైతే ఫెయిల్ అవుతున్నారు అని అంటే ఎవరైతే ఇన్ఫార్మ్డ్ డిసిషన్స్ లీగల్ ఫ్రేమ్ వర్క్ లో లేని వాళ్ళు మాత్రమే. సో మనం గనక ఇప్పుడు ఎవరైతే వెళ్ళబోతున్నారో వాళ్ళకి చెప్పేది ఒకటే, స్టూడెంట్స్ తో పాటు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అవ్వండి. ఏ యూనివర్సిటీకి వెళ్తున్నారు, వాళ్ళు ఏం చదువుకోబోతున్నారు, వాళ్ళ ఎక్స్పెండిచర్ ఎంత ఉందో. ఇంకొక కీలకమైన పాయింట్, అసలు H1కి ఇప్పుడు మనం ఎక్కడైనా మెరిట్, వాళ్ళు కూడా చెప్పేది మాకు నార్మల్ వర్కర్స్ అక్కర్లేదు, వీ వాంట్ బ్రైట్ పీపుల్. H1లో రకరకాల స్టేజెస్లో ఉంటారు. చాలామంది మంచి ప్యాకేజీలు వచ్చిన వాళ్ళు కూడా అక్కడ స్టూడెంట్ వీసా మీద వెళ్ళారు. బ్రహ్మాండమైన కంపెనీలో, ఏ శాంసంగ్లోనో లేదా ఇంకా అక్కడ ఉన్న కంపెనీలోనో మంచి ప్యాకేజీ, మంచి జీపీఏలు ఉన్న పిల్లలకు కూడా. H1 దగ్గరికి వచ్చేసరికి లాటరీ అంటే అసలు అక్కడ ఎందుకు ఆ క్రైటీరియా పెట్టుకోవట్లేదు అంటే, బాగా మెరిట్ పిల్లలు కూడా ఆ లాటరీలో 2-3 సార్లకు మించి లేదని అంటూ ఉన్నారు. 3 times ఫెయిల్ అయితే ఇంకా దే హ్యావ్ టు గో బ్యాక్ అని స్టూడెంట్ వీసా మీద ఉన్న వాళ్ళు. టాప్ యూనివర్సిటీలో చదివిన అసలు H1కి అంటే ఒకటే స్ట్రీమా లేకపోతే రకరకాల స్ట్రీమ్స్, అంటే PhDs వాళ్ళకి ఏదో వేరే ఛానల్ ఉంటుందని చెప్తున్నారు. ఏంటి మీకు H1కి? సో బేసికలీ మీరు అన్నట్టు పిహెచ్డి చేస్తే వాళ్ళకి ఇమీడియట్ గా గ్రీన్ కార్డ్ వచ్చే ఛాన్సెస్ కూడా హై ఉంటాయి యాక్చువల్లీ. అండ్ H1కి ఇప్పుడు మీరు అంటున్నారు ఒక్కొక్కరు 2-3 సార్లు ట్రై చేసినా రావట్లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం అదే H1కి ఒక్క స్టూడెంట్ 2-3 H1s ఫైల్ చేసేవి కూడా ఉంటాయి. సో దీని వల్ల ఏమవుతుందంటే యాక్చువల్లీ జెన్యూన్ స్టూడెంట్స్ కి కూడా రావట్లేదు. ఒకళ్ళు 3 ఫైల్ చేస్తే 2 పికప్ అయిన స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు. సో దానివల్ల ఉన్నాయి అలా కంపెనీస్ అక్కడ చేస్తున్నారు యాక్చువల్లీ. అలా చేయడం వల్ల ఒక స్టూడెంట్ ఇప్పుడు 3కి ఫైల్ చేయడం వల్ల 2 పికప్ అయ్యాయంటే ఇంకొకరికి ఛాన్స్ పోయినట్టే. సో యుఎస్ సిస్టమ్ లో కూడా చాలా లూప్ హోల్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మేము ముగ్గురం ఉన్నాం, వి ఆర్ అప్లైయింగ్ టు యూ. నేను 4 చేయొచ్చు, తిను 3 చేయొచ్చు, అన్న 10 చేయొచ్చు. వాళ్ళకేంటి అంటే మనకు వచ్చిన ఆపర్చునిటీస్ అన్ని మనమే యూజ్ చేసుకోవాలా, ఏదో లైక్ 10 చేతులు 10 కాలేజ్లలో 10 దీంట్లో పెట్టాలి అన్న టైప్ లో. H1 సిస్టమ్ కూడా చాలా పాతదండి. అది ఎందుకు దాన్ని రిఫైన్ చేసుకోలేదు నాకు నిజంగా ఆశ్చర్యంగా ఉంది. అంటే మెరిట్ వాళ్ళకి, నీకు అక్కడ మెరిట్ వాళ్ళే కావాలని కోరుకుంటున్నప్పుడు ఏదో క్రైటీరియా వాళ్ళు చదివిన కాలేజా లేదా కంపెనీలు, ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఒక నార్మల్ 10 మంది ఉన్న కంపెనీ ఒకటి కాదు కదా, లేదా బోయింగ్. సో ఆ కంపెనీని బట్టో లేకపోతే ఏదో వాళ్ళు ఒక రేటింగ్ క్రైటీరియా అలాంటిది ఏమీ లేదు. ఇట్స్ ఆల్ అబౌట్ మొత్తం కలిపి లాటరీ సిస్టమ్ అంతే. ఓకే, మనతో కామేశ్వర గారు మరో కాలర్ హైదరాబాద్ నుంచి లైవ్ లో ఉన్నారు. కామేశ్వర గారు మీ క్వశ్చన్ అడగండి. నమస్తే సార్. నమస్తే, అడగండి. అందరికీ నమస్కారం. నమస్తే, అడగండి, క్వశ్చన్ అడగండి. సార్, నేను ఒక ఇండియన్ గా, ఒక దేశభక్తుడిగా మాట్లాడుతున్నాను. క్వశ్చన్ అడగండి సార్, టైం తక్కువ ఉంటుంది. క్వశ్చన్ అడగండి. మీరు సిబిఐట్ లో ఉన్నారు, సిబిఐట్ లో పనిచేశారు. సిబిఐటి అమెరికాలో ఉన్న యూనివర్సిటీ లాగా డెవలప్ చేయడం కష్టం అవుతుందా? అలాంటి యూనివర్సిటీ మనకి చాలా ఉన్నాయి కదా. సిబిఐటిని అమెరికా యూనివర్సిటీ లాగా డెవలప్ చేయడానికా? ఎందుకు మన పిల్లలని మనమే చదివించుకొని ఇండియాలోనే డిగ్రీలు ఆక్స్ఫర్డ్ పెట్టకూడదా అనేది, ఆ విధంగా ఎందుకు ఆలోచించకూడదని నాకు ఇస్తారు.
అర్చన గారు చెప్తారా దానికి? యాక్చువల్లీ వాట్ హీ టోల్డ్ ఈజ్ రైట్, కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మెయిన్ స్టేటస్ ఇష్యూ. మా అమ్మాయి ఫారెన్లో చదువుతున్నారు, ఇప్పుడు మనం ఇక్కడనే చదువుకొని ఏదైనా జాబ్కి అప్లై చేస్తే వీ గెట్ ఓన్లీ 0.1% ఆఫ్ ద శాలరీ. అదే కోర్స్ అబ్రాడ్లో చేసి వచ్చామని చెప్తే దే ఆర్ పేయింగ్ 10 times more. ఇస్తున్నారండి అట్లా? ఇస్తున్నారు ఇండియన్ కంపెనీస్ ఇస్తున్నారండి, ఎక్స్పోజర్ తో పాటు ఉన్నట్టు. అక్కడ యుఎస్ లో ఒక 5 years అక్కడ వర్క్ చేసి ఇక్కడ వచ్చిన వాళ్ళకి మినిమం 4 to 5 lakhs ప్యాకేజెస్ మనకి ఇక్కడ ఉన్నాయి. అదే ఎడ్యుకేషన్ ఇక్కడ చదివి ఇక్కడ అప్లై చేస్తే దే ఆర్ స్టిల్ ఇన్ ద జూనియర్ పొజిషన్. ఎవరైతే అక్కడ చదివి ఇక్కడికి రాగానే హీఈస్ ఇన్ టు ద సీనియర్ పొజిషన్ అండ్ విత్ లైక్ lakhs ఆఫ్ ప్యాకేజ్ సాలరీస్. అంటే ఇక్కడ ఇంకొక పాయింట్ యాడ్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఒక రకంగా చూస్తే కనుక ఎకానమీ స్ట్రెంగ్త్, ఇప్పుడు యుఎస్ ఈజ్ $31 trillion ఎకానమీ, ఇండియా టాప్ 5 లో ఉంది కానీ $3 trillion ఎకానమీ. సో అక్కడ ఏదైతే గవర్నమెంట్ నుంచి ఉండే ఫండ్స్ కానీ, అక్కడ ఏదైతే రీసెర్చ్ కి జరిగేది కానీ, అక్కడ ఉండే జాబ్ ఆపర్చునిటీ కానీ గ్యారంటీగా చాలా చాలా ఎక్కువ. అందువల్ల ఇక్కడ డెవలప్ చేసానికి కొంచెం కష్టంగా ఉంది. మేబీ ఫ్యూచర్ లో గ్యారంటీగా డెవలప్ అవుతుంది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం ఇక్కడికి అక్కడికి చాలా బిగ్ గ్యాప్ ఉంది. కామేశ్వర గారు, మీరు అన్నట్టు సిబిఐటి లాంటి సంస్థలు, ప్రైవేట్ సంస్థలు, ప్రభుత్వాలు ఫండ్ చేసిన పెద్ద పెద్ద కార్పొరేట్లు పూనుకొని ఫండ్ చేసినవి కూడా కంపీట్ చేసేవి, వాటితో పోటీ పడగలిగినవి ఒక 10-15 భారత్లో, లేదో ఒక 20-25 ఉండొచ్చు. కానీ ఇప్పటికైతే మనం ఆ స్థాయిలో లేము సార్. ఇంకొక క్వశ్చన్ అర్జున్ కృష్ణ గారు, వర్క్ పర్మిట్లకి సంబంధించి ఇప్పటిదాకా కంపెనీల నుంచి బహుశా తాత్కాలికంగా కొద్ది పీరియడ్కి వెళ్తే మరి దాన్ని అసలు ఎలా డిఫైన్ చేస్తారో, ఆ వీసా స్టేటస్ ఏమంటారో నాకు తెలియదు, కానీ వర్క్ పర్మిట్లని లైక్ ఆన్ సైట్ వర్క్ లాగా వెళ్ళేవాళ్ళకి ఇప్పుడు అవి కూడా రద్దు చేయాలని ఒక ప్రపోజల్ వచ్చినట్టుగా ఉంది. ఎలా అర్థం చేసుకోవాలి? L1 ఎస్. అర్జున్ కృష్ణ గారు మిమ్మల్ని అదే సో అదేనండి, యాక్చువల్లీ మీరు అన్నట్టు అంటే ఇప్పుడు అది టెంపరీగా ఈ వర్క్ పర్మిట్ అంటే ఆన్ సైట్ వెళ్ళే పీపుల్ ఎవరైతే ఉన్నారో, అంటే పీపుల్ లైక్ ఫ్రమ్ ఇండియా వెళ్ళి అక్కడ చేసే, అంటే ఆన్ సైట్ నుంచి వాళ్ళ కంపెనీ నుంచి వెళ్ళే వాళ్ళు. సో అది ఐ డోంట్ థింక్ అది కూడా అంటే ఇట్స్ జస్ట్ లైక్ మొమెంటరీ ఎఫెక్ట్ లాగా ఉంది. అది కంప్లీట్ గా అక్కడ కూడా టాలెంటెడ్ పీపుల్ చాలా మంది ఇప్పుడు వెళ్ళి అక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, నాట్ లైక్ ఎడ్యుకేషన్ పరంగా. ఆఫ్టర్ గోయింగ్ త్రూ ద ఆన్ సైట్ వర్క్ పర్మిట్ L1 ఎన్ని రోజులు ఎన్ని నెలలకు ఇస్తారు సార్? లేకపోతే ఎట్లా దానికి లిమిట్ ఉంటుందా? ఇన్నే ఇవ్వాలి ఇయర్కి అట్లా ఏమైనా ఉందా? మనకు ఓపీటీ మన H1B దాంట్లో అయితే వి హావ్ ఏ లాటరీ సిస్టమ్. H1B కాదండి, వర్క్ పర్మిట్ L1 మీద వెళ్ళేవాళ్ళు, దానికి లిమిట్ ఉందా? సంవత్సరానికి ఇన్నే ఇవ్వాలి, ఇండియా నుంచి ఎంతమందిని తీసుకోవాలి, అట్లా ఏమైనా ఉందా? దానికి ఐ థింక్ సుభాకర్ గారు మేబీ బెటర్ క్వశ్చన్, బికాజ్ మాది ఫైనాన్స్ డొమైన్ లో మేము ఆ F1 దాటి మేము వెళ్ళట్లేదు. ఓకే, 1 second. L1 ఏంటంటేనండి కంపెనీ బేస్ మీద ద కైండ్ ఆఫ్ నంబర్ ఆఫ్ టర్న్ ఓవర్ ఎక్స్పోర్ట్స్ ఏదైతే చేస్తున్నారు, ఇప్పుడు ఇండియాలో ఉన్న ఇన్ఫోసిస్ ఉంది, TCS ఉంది, అక్కడ ఇయర్లీ ఇన్ని 100 ఎంప్లాయీస్. సో బేస్డ్ ఆన్ ద రెవెన్యూ వాట్ దే ఆర్ జనరేటింగ్, ఇప్పుడు ఒక చిన్న కంపెనీ ఉంది, వాళ్ళకి 2 పర్మిట్స్ ఉంటాయి. సో అంతేగాని ఓ చిన్న కంపెనీ కూడా కంపెనీ ప్రొఫైల్ బట్టి కంపెనీ రెవెన్యూ జనరేషన్ బట్టి అండ్ ద ఎక్స్పోర్ట్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ బిట్వీన్ దీస్ ఆర్ బేసిక్ క్రైటీరియా. అక్కడ కూడా మన వాళ్ళు కొంతమంది ఎక్స్ప్లాయిట్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ బట్ ఆ బేసిక్ క్రైటీరియా మీద ఇస్తారండి. సో ఇప్పుడు అవి ఆపడానికి ఆపుతారన్న అంటే ఇవన్నీ కూడా L1 కానీ OPT కానీ H1 కానీ ఇవన్నీ ఆపుతాం అనేది ఈజ్ అ వెరీ బిగ్ పిక్చర్ అండి. ఇప్పుడు మనము వి నో దట్ యునో in terms of మన ట్రంప్ గవర్నమెంట్ లో కూడా ద కార్పొరేట్ ఈస్ ప్లేయింగ్ వెరీ బిగ్ రోల్, ఇంక్లూడింగ్ ఎలాన్ మస్క్ కూడా ఇప్పుడు ఆయన పక్కనే ఉన్నాడు. అదే అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆయనే ఎన్నోసార్లు చెప్పాడు, లాస్ట్ టైం ఇలాంటి ఇవన్నీ రద్దు చేయాలంటే ఆయన ఒకటే మాట అన్నాడు, ఎక్కడి నుంచి వర్క్ ఫోర్స్ చేస్తారు? ఇప్పుడు ఈ కంపెనీస్ రన్ అవ్వాలి, US లో ఆల్రెడీ సగం అవుట్ సోర్స్ చేస్తున్నారు వేరియస్ కంట్రీస్ కి. అక్కడ ఉన్న జనాలు వర్క్ చేయాలంటే మీకు కంపల్సరీ కావాల్సిందే. గ్యారంటీగా వీటిలో కొంచెం మార్పులు రావాలండి. ఇప్పుడు ఎట్లయితే మీరు చెప్పారు H1 లో అట్లా చేస్తున్నారంటే లీకేజెస్ ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు లాస్ట్ టైం ఇది కూడా డిస్కస్ చేశారు, ఏమని ఇప్పుడు కెనడాలో కెనడా ఎక్స్ప్రెస్ ఎంట్రీ అని ఉంది, టాప్ క్లాస్ వాళ్ళకి ఎక్కువ పాయింట్స్, దాని తర్వాత హయ్యర్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఇది, ఇలాంటి కేటగిరీస్ చేస్తామని. అలాంటి ఏమన్నా చేయాలి? అసలు జాబ్ వీసా అంటే పాయింట్స్ ఆధారంగానే CRS పాయింట్స్, సో ఆ పాయింట్ బేస్ మీద ఇస్తారు. H1B ఓన్లీ టాప్ పీపుల్ కి ఇచ్చారంటే ఇంకా ఇక్కడ నుంచి ఒక యావరేజ్ స్టూడెంట్ కి వెళ్ళారండి US కి. అంటే అది ఓన్లీ ఆ యూనివర్సిటీకి వెళ్ళి ఆ కైండ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ లో మనకు జాబ్ వస్తేనే అక్కడ ఛాన్స్ పెరిగింది. లాటరీ సిస్టమ్ మార్చేసి అట్లా చేస్తే కూడా ఐ డోంట్ థింక్ అంటే అట్లాగా సార్. ఇప్పుడు మనం కాదు సార్, మనకి ఇక్కడ సీట్లు వస్తాయి, మెరిట్ వచ్చిన పిల్లవాడికి మంచి కాలేజీలో వస్తుంది. ఇప్పుడు వెళ్ళేవాళ్ళు ఆ దేశం మంచిది అనుకుని వెళ్తున్నప్పుడు అంటే అది మనం కాదు,
వాళ్ళ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అది వాళ్ళకి బెటర్ కదా. వాళ్ళు ఇఫ్ దే వాంట్ టు పిక్, కానీ వాళ్ళు నేను అంటున్నాను వాళ్ళు చేయకపోవచ్చు బికాస్ ఒక కైండ్ ఆఫ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ మనం పక్కన పెట్టేసి ఓన్లీ ఒక ఎలిట్ క్లాస్ స్టూడెంట్స్ ని అక్కడ వెళ్ళే ఛాన్స్, జాబ్ వచ్చే ఛాన్స్, అక్కడ H1B సెలెక్ట్ అయ్యే ఛాన్స్ పెడితే ఇక్కడ నుంచి వెళ్ళే మాస్ అన్న కాన్సెప్ట్ తగ్గిపోతుంది. దానివల్ల వాళ్ళు కూడా మీరు అన్నట్టు యూనివర్సిటీ కూడా అందుకని కూడా పెట్టట్లేదు. వ్యాలిడ్ పాయింట్. మళ్ళీ వస్తారు సార్. అనుష్ గారు లాస్ట్ టైం అయిపోతుంది. బ్రీఫ్ గా అంటే ఇప్పుడు వెళ్ళాలనుకున్న వాళ్ళకి క్రిస్ప్ గా ఏం చెప్తారు? ఎవరైనా అమెరికా F1 మీద వెళ్ళాలనుకున్న ఎస్పెషల్లీ స్టూడెంట్స్ గురించి. ఇప్పుడు వెళ్ళాలనుకున్న స్టూడెంట్స్ కి మేమిచ్చే అడ్వైజ్ ఏంటి అంటే లీగల్ రూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పాటించాలి. ఇప్పుడు పార్ట్ టైమ్స్ తీసేశారు, పార్ట్ టైమ్స్ తీయలేదు, ఎప్పుడు కూడా మనకి పార్ట్ టైమ్స్ బయట చేసుకోవాలి అనే రూల్ లేదు. సో ఏమున్నా లీగల్ గా చేసుకోండి. మీరు పార్ట్ టైమ్స్ మీద పెట్టే టైం ఏదైతే ఉంటుందో మీరు ఫస్ట్ సెమిస్టర్ కొంచెం మంచిగా చదువుకోండి. మీకు GPA వచ్చింది అంటే గ్రాడ్యుయేట్ అసిస్టెంట్షిప్స్ వస్తాయి, దానివల్ల మీకు ఫీ వేవర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, టీచింగ్ అసిస్టెంట్షిప్స్ వస్తాయి, లేకపోతే ఆన్ క్యాంపస్ జాబ్. ఎగ్జాక్ట్లీ. ఈ పార్ట్ టైం మీద మీరు ఏదైతే సంపాదించాలనుకుంటున్నారో మా అంటే సంవత్సరానికి ఒక 6-7 లక్షలు సంపాదిస్తారు. అది మీకు ఒకవేళ మీరు స్కిల్ డెవలప్ చేసుకొని మీరు జాబ్ చేసుకుంటే మీరు 2 నెలల జీతం అది మీకు యాక్చువల్లీ. సో ఏమున్నా కాన్సన్ట్రేషన్ అనేది మనకి స్టడీస్ మీద ఎక్కువ, మీ స్కిల్ డెవలప్మెంట్ మీద ఎక్కువ పెట్టండి. అండ్ ఇల్లీగల్ గా ఏమి చేయకండి. ఇల్లీగల్ గా చేయకుండా ప్రాపర్ గా ఉంటే ఏం ఇష్యూస్ ఉండవు. రైట్. అర్చన ఏం చెప్తారు స్టూడెంట్స్ కి? వాళ్ళు ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయారు ఫారెన్ కి వెళ్ళాలి అని. సో US is not the only state or the country to go. They have Canada, UK, Australia. If you list, there are many countries. So me ప్రొఫెషన్ బట్టి లైక్ మీ ప్రొఫైల్ బట్టి చూజ్ ఇట్. దానికన్నా ముఖ్యం మన ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్. ఓకే, నేను ఇక్కడ చదువుకుంటా అక్కడికి వెళ్ళి పార్ట్ టైం చేసి నా ఫీజు నేనే కట్టుకుంటా అంటే దట్ ఈస్ నాట్ రైట్. ఓకే, ఎడ్యుకేషన్ వైజ్ యాజ్ వెల్ యాజ్ ఫైనాన్షియల్ వైజ్ బోత్ షుడ్ బి ఇన్ ఎ గుడ్ వే. ఇప్పుడు ట్రంప్ ఇది చేసిను అంటే దెర్ ఈస్ ఎ రీజన్. నువ్వు వచ్చి లైక్ యు ఆర్ స్టడీయింగ్ ఇన్ మై కంట్రీ ఆర్ స్టేట్ అండ్ యు ఆర్ డూయింగ్ ద జాబ్ అంటే నీది మొత్తం నువ్వు చూసుకుంటున్నావు కాబట్టి నేను ఐఎమ్ డూయింగ్ దిస్ థింగ్ అని చెప్తున్నాడు. రైట్. సుభాకర్ గారు, అంటే అసలు ఏషియా ఇప్పుడు జపాన్ ఉంది, అంటే ఇలాంటి ఏషియాలో చైనా బాగా డెవలప్ అయిన కంట్రీస్ కొన్ని, వీటిల్లో అసలు ఇక్కడ ఎందుకు పెద్ద మనకి ఎంతసేపు UK, ఆస్ట్రేలియా, లేకపోతే న్యూజిలాండ్, US, కెనడా ఇవే ఉంటున్నాయి. వీటిలో అసలు ఎడ్యుకేషన్ ఆపర్చునిటీస్ మంచిగా లేవా? జపాన్లో అయితే 10 years వీసా మీద, వర్క్ వీసా మీద ఆటోమేటిక్ సిటిజన్షిప్ వస్తుందని చెప్తారు. అలాంటివి అక్కడ స్టడీస్కి పెద్ద బాగాలేదా? ఏంటి రీజన్? ఉన్నాయండి. అంటే ఈ Big 4 ఫస్ట్ నుంచి కూడా మన జనాలు అక్కడికి వెళ్తాం ఒక అలవాటు వల్ల అది ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు జపాన్ కానీ, జర్మనీ కానీ, లేకపోతే మీరు ఫ్రాన్స్ కానీ ఇలాంటి కంట్రీస్లో చూస్తే దేర్ ఆర్ వన్ మేజర్ ప్రాబ్లం ఏంటంటే లాంగ్వేజ్. ఇప్పుడు నిజంగా కనుక మన స్టూడెంట్స్ అది జర్మన్ నేర్చుకుంటాను, నేను ఫ్రెంచ్ నేర్చుకుంటాను, నేను జపనీస్ నేర్చుకుంటానంటే ఈ కంట్రీస్ లో కూడా ఆపర్చునిటీస్ బాగున్నాయి. ఒకటేనండి, ఊరికినే ఏంటంటే నేను వెళ్ళిపోయానా, నాకు ఆపర్చునిటీ వచ్చిందా, వెళ్ళిపోతున్నానా అనే పాయింట్ కాకుండా ఇన్ఫార్మ్డ్ డిసిషన్ ఇస్ ద మెయిన్ థింగ్ ఐ వాంట్ టెల్ అండి. మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీరు చదవాలనుకుంటుంది ఏంటి, మీ ఫైనాన్షియల్స్ ఏంటి, అక్కడ ఏంటి. ఇప్పుడు మీరు జనరల్ ఒకటే పాయింట్ చెప్తున్నానండి, టేక్ ఇన్ఫార్మ్ డిసిషన్, టేక్ అడ్వైస్ ఫ్రమ్ ద రైట్ పీపుల్. ఇక్కడ ఏంటంటే మీరు ఏదో ఎవరో చెప్పారని వెళ్ళిపోవద్దు. వెళ్ళిపోకుండా లేకపోతే నాకు మా అంకుల్ అక్కడ ఉన్నారు, మనకి ఎవరో ఒక అంకుల్ ఫ్రెండ్ 100% వెళ్ళిపోతారు. పేరెంట్స్ కి కూడా ఓన్లీ యూఎస్ అనేది ఆ మైండ్ సెట్ మారాలి. మనకి ఆ స్టాండర్డ్ ట్రెడిషనల్ మైండ్ సెట్ ఉంది. ఏంటి అంటే US కి వెళ్తే జాబ్స్ వదిలేయండి, మంచి సంబంధాలు వస్తాయి, మెయిన్ మ్యారేజ్ ఫిక్స్ చేసుకుంటున్నారు అలా. ఒకసారి అర్జున్ గారు, అంటే అసలు ఈ ఫైనాన్షియల్ సపోర్ట్, బ్యాంక్స్ ఇచ్చేటువంటి సపోర్ట్ కూడా ఏదైనా క్రైటీరియా ఉందంటే పలానా యూనివర్సిటీస్ అమెరికాలో ఈ టాప్ యూనివర్సిటీస్ అట్లా లేదు, ఇప్పుడు జపాన్ కానీ జర్మనీ కానీ ఎక్కడికి వెళ్తున్నా అసలు ఏంటి బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్, ఫారిన్ ఎడ్యుకేషన్ లోన్ ఇవ్వడానికి ఉన్నటువంటి రూల్స్ ఏంటి? అట్లాగే గవర్నమెంట్స్ కూడా కొంతమందికి ఫండ్ చేస్తామని చెప్తా ఉన్నారు, గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తుంది అంటూ ఉన్నారు. ఏమైనా బ్యాంక్ గ్యారంటీలు ఇస్తున్నారా? ఎలా క్విక్గా? ఇది బేసికలీ మనకు ఎడ్యుకేషన్ లోన్ మార్కెట్ ఇండియాలో అయితే అంత ఓల్డ్ మార్కెట్ కాదండి. లాస్ట్ 10 years నుంచే కొంచెం ఎక్కువ డెవలప్ అయింది. లాస్ట్ 4-5 years లోనే బాగా ఎక్కువ అయింది. ఇప్పుడు ప్రాపర్టీ లేకుండా కూడా ఇస్తున్నారు, 1 crore దాకా ఇస్తున్నారు అట్లా. సో కానీ మీరు యూఎస్ పరంగా చూసుకుంటే మనకు అంటే ఇప్పటిదాకా అయితే ఈవెన్ టుడే బ్యాంక్స్ ఆర్ వెరీ పాజిటివ్. అంటే ఇప్పుడు ఒక కంట్రీలో అన్ని కంట్రీస్ లిస్ట్ చేసుకుంటే యూఎస్ కి వెళ్తున్నారంటే డెఫినెట్లీ అదే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూకే కి 40 lakhs ఇచ్చారంటే యూఎస్ కి 80 lakhs ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అంటే నాన్ కొలేటరల్ ప్రాపర్టీ ఏం పెట్టకుండా కూడా. సో బ్యాంక్స్ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ కాన్ఫిడెన్స్ ఇస్ యాజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్.
ఇప్పటిదాకా. అంటే పెద్ద ఇప్పుడైతే యాథెన్స్ లో రాలేదు, ఇదే పరిస్థితి ఇంకా నెక్స్ట్ ఇయర్ కూడా అట్లనే డ్రాగ్ అవుతూ కన్ఫ్యూజన్ లో వెళ్తే మరి మేబీ ఇట్ మైట్ చేంజ్. బట్ ఇప్పుడైతే దే ఆర్ వెరీ యాక్టివ్ అండ్ ఈవెన్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ చూసుకుంటే కూడా మనకు యుఎస్ అయితేనే ఎక్కువ ప్రిఫరెన్స్ అండ్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తున్నారు అండ్ లోన్ అమౌంట్స్ ఎక్కువ ఉన్నాయి. ఓకే రైట్ సార్. మొత్తంగా అమెరికాలో ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ముఖ్యంగా స్టూడెంట్ వీసాలకు సంబంధించి అలాగే ఓపీటీకి సంబంధించి మరీ భయపడాల్సిన పని లేదు. అక్కడ ఉన్నటువంటి పిల్లలకైతే ఇబ్బంది కలిగే పరిస్థితి లేదు. కొత్తగా రూల్స్ మార్చడం కూడా అంత తేలిగ్గా సాధ్యమయ్యే పని కాదని నిపుణులు చెప్తున్నారు. అలాగే వెళ్ళాలనుకున్నటువంటి పిల్లలు అమెరికాతో పాటుగా మరిన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి. వాటికి సంబంధించి పూర్తిగా సమాచారం తెలుసుకొని 10 మందిని కన్సల్ట్ చేసి అభిప్రాయాలు సేకరించుకొని ఒక ఇన్ఫార్మ్డ్ డెసిషన్ తీసుకోవటం మంచిదని చెప్తున్నారు. దానికి సంబంధించి బ్యాంకులు కూడా సపోర్ట్ ఇస్తా ఉన్నాయి. అయితే వెళ్ళే పిల్లలు పూర్తిగా తమ చదువుల మీద ఫోకస్ చేసి లీగల్గా ఏం చేయొచ్చు దానికే కట్టుబడి ఉంటే వాళ్ళ భవిష్యత్తుకు ఉపయోగం, త్వరగా ఎదగటానికి అవకాశం ఉంటుంది. ఆపర్చునిటీస్ని వదులుకోవాల్సినంత భయపడాల్సిన పని అయితే లేదు. కానీ ఒక సమగ్రమైనటువంటి సమాచారంతో నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలి. అక్కడ ఏదో పనులు చేద్దామని ఆలోచించుకుంటే ఇల్లీగల్గా మాత్రం ఇబ్బంది పడే పరిస్థితి. వీసా నిబంధనలు ఏ రకంగా మారుతాయన్నది అక్కడ రాజకీయాలు అలాగే ప్రపంచ పరిస్థితులు డిసైడ్ చేస్తే. చర్చలో పాల్గొన్న సుభాకర్ గారికి, అనూష గారికి, అలాగే అర్చన గారికి, అర్జున్ కృష్ణ గారికి ధన్యవాదాలు. ఇది వాళ్ళ బిగ్ డిబేట్. రేపు మరోస్తే మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సెలవు.